ఓకే. ఓకే, స్క్రీన్ షేర్ అయిందా? Yes, sir. థింగ్ ఏంటంటే లైక్ నేను ఇలా స్క్రీన్ షేర్ చేసి చెప్తున్నప్పుడు నేను లైక్ మీరు థమ్స్ అప్ ఇచ్చిన ఆర్ మీరు టెక్స్ట్ చేసినా నాకు కనిపించదు. సో మీకు డౌట్ వస్తే అన్మ్యూట్ చేసుకునే చెప్పండి, నేను ఏమన్ను అడిగినప్పుడు. ఓకే, డన్. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం అయితే. సో ఓకే. సో యూనిట్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి మనం యూనిట్స్ కోసం మాట్లాడకపోతున్నాం అండ్ సమ్ ఫండమెంటల్స్ని కూడా డీల్ చేయబోతున్నాం. ఓకే, సో ఇదొక స్టోరీ లాంటిది, అందరూ జాగ్రత్తగా వినండి. ఇన్కేస్ నేను మాట్లాడుతున్నప్పుడు నా కంటిన్యూ ఫ్లో కోసం ఎవరినైనా రెస్పాండ్ అవ్వమంటే ఆలోచించకండి, మంచిగా రెస్పాండ్ అవ్వండి. ఓకే, సో ఎస్ఐ యూనిట్స్. ఎస్ఐ అంటే స్టేషన్ ఇన్స్పెక్టర్ కాదు, మన ఫిజిక్స్లో ఎస్ఐ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఇది ఏంటంటే ద రియల్ స్టోరీస్ ఆఫ్ ఫిజిక్స్ హీరోస్. ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చిందంటే మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ హీరోస్ కింద చూస్తాం కదా, చూస్తామా లేదా? Yes, sir. చూసాం. సేమ్ అలాగే మనకు ఫిజిక్స్లో కొంతమంది హీరోస్ ఉన్నారు. లైక్ ఇది మీకు ఇంకా అర్థం కావడానికి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, మ్యాక్సిమం అందరూ అర్థం చేసుకోవడానికి చూడండి. సో ఓకే, వై డూ వీ నీడ్ ఎస్ఐ యూనిట్స్? ఫస్ట్ ఈ క్వశ్చన్తో స్టార్ట్ చేయొచ్చు. ఫిజిక్స్ అంటే నథింగ్ బట్ ఒక క్వశ్చన్. ఓకే, మీరు ఎప్పుడైతే దాన్ని క్వశ్చన్ చేసుకుంటారో అప్పుడు అది ప్రాపర్గా మీకు ఆన్సర్ రీచ్ అవుతుంది అనమాట. మీకు క్లారిటీ రావాలంటే మీకు క్వశ్చన్ ఉండాలి దేనికైనా సరే. సో వై డూ వీ నీడ్ ఎస్ఐ యూనిట్స్? అసలు ఎందుకు మనకి ఎస్ఐ యూనిట్స్ కావాలి? ఎస్ఐ యూనిట్స్ లేకపోతే మనకి ఎందుకు ఏ పని జరగదు? ఏమైందంటే లాంగ్ బ్యాక్ కంట్రీస్ అనేవి, ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా లైక్ నార్మల్ చూసుకుంటే ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడతారు. అలా యుఎస్ ఉంది, యుఎస్లో వాళ్ళకంటూ ఒక లాంగ్వేజ్ ఉంది, బ్రిటన్కి ఒక లాంగ్వేజ్ ఉంది, ఆఫ్రికాకి, అలా డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. డిఫరెంట్ లాంగ్వేజ్లో డిఫరెంట్గా మాట్లాడతారు. ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మెజర్మెంట్స్ని గా, తోలా, సేర్, లైక్ ఇలా ఈ కైండ్ ఆఫ్లు అంటారు. అదే యూకేలో ఫుట్, పౌండ్ అంటారు. ఫ్రాన్స్లో మీటర్, కిలోగ్రామ్ అంటారు. సో సైంటిస్టులు ఏం మీటింగ్ పెట్టుకున్నారంటే, అరే ఇప్పుడు ఇన్నుంటే స్టూడెంట్స్ అందరూ ఫిజిక్స్ చెప్పాలంటే చాలా కష్టమవుతుంది, ఫిజిక్స్ నార్మల్ జనాలకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఇండియాలో సైంటిస్ట్ అనుకోండి, నా టెర్మినాలజీ నేను యూకేలో సైంటిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు లేదంటే అమెరికాలో సైంటిస్ట్తో వాడికి అర్థం కాదు, ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్స్ బట్ పిలుచుకునేది వేరు. సో ఫిజిక్స్ అందరికీ ఈజీ చేయడానికి ఏం చేశారంటే, ఒకటి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక సిస్టమే ఇంటర్నేషనల్ పెట్టారనమాట. ఇది లైక్ ఫిజిక్స్ ఫ్రాన్స్కి సంబంధించింది. ఇదంటే సిస్టమే ఇంటర్నేషనల్, దీన్నే మనం ఎస్ఐ అంటాం. ఓకే, సో సిస్టమే ఇంటర్నేషనల్ అనమాట. సో ఇదంతా ఏంటంటే వన్ లాంగ్వేజ్ ఫర్ మెజర్మెంట్. లైక్ ఇన్ని వద్దు, వన్ యూనివర్సల్ లాంగ్వేజ్ ఫర్ మెజర్మెంట్స్. సో ఓకే, అంటే లైక్ డిఫరెంట్ లాంగ్వేజ్ కాకుండా ఎస్ఐ అనే ఒక యూనిట్ లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు, అదే మెజర్మెంట్కి ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ ఫిజిక్స్కి అని చెప్పేసి ఆ రోజు డిసైడ్ అయ్యారనమాట. సో ఇక్కడ అయినప్పుడు అయినో ఎవరైనా సిఎస్కే ఫ్యాన్స్ ఉంటే హ్యాపీ ఫీల్ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ 7 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మనకు 7 బేసిక్ యూనిట్స్ ఉన్నాయి. తాలా ఫర్ రీజన్ అన్నట్టు 7 బేసిక్ యూనిట్స్ ఆఫ్ ఫిజిక్స్ అవెంజర్స్ టీమ్ అనుకోండి. ఫిజిక్స్ టీంలో 7 బేసిక్ యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు మార్వెల్లో ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా, బ్లాక్ విడో, హాకాయ్ అని ఎలా అనుకుంటామో సేమ్ ఇక్కడ కూడా మనకు 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ కూడా మేజర్గా లైక్ ఇవే బేసిక్ అనమాట. వీటి మీదే ఈ పర్టికులర్ 7 బేసిక్ పిల్లర్స్ మీదే ఫిజిక్స్ అనేది స్టాండ్ అవుట్ అయ్యింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇట్ మీన్స్, లైక్ ఎంత దూరం ఉంది,
ఎంత పొడవు ఉంది, ఎంత లాంగ్, ఎంత ఫార్ అనేది ఎలా చెప్తామంటే ఈ పర్టికులర్ మెజర్మెంట్స్ యూస్ చేసుకొని వచ్చేది. ఒకప్పుడు లైక్ ఈ క్లారిటీ లేనప్పుడు ఒక డిస్టెన్స్ని అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి కదా, అక్కడి నుంచి సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉంది, లేదా మనకి లైట్ అందరికీ ఎవరికైనా తెలిసి ఉంటుంది అనుకుంటున్నా, చిన్నప్పుడు మన స్కూల్లోనే ఇంట్రడ్యూస్ అవుతుంది. లైట్ స్పీడ్ అంటాం. లైట్లో జుయ్యి అని వెళ్ళిపోయాడంటే లైట్ స్పీడ్ మనం మ్యాచ్ చేయలేం. లైట్ స్పీడ్ ఏంటంటే పర్ సెకండ్కి 3,00,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ మీటర్ ట్రావెల్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే మీరు లైట్ స్విచ్ ఆన్ చేయగానే వెంటనే బల్బ్ గ్లో అవుతుంది. గ్లో అయ్యే రూమ్ అంతా లైటింగ్ వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? అది ట్రావెల్ చేసే స్పీడ్ అంత ఫాస్ట్ ఉంటుంది కాబట్టి. మనం కన్నురెప్పేసే స్పీడ్ కన్నా అది చాలా ఎక్కువ. ఒక్క సెకండ్కి 3,00,000 కిలోమీటర్ డిస్టెన్స్ అంటే అది నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. లైక్ నువ్వు లైట్ స్పీడ్లో ట్రావెల్ చేయగలిగితే నువ్వు ఫ్యూచర్ కూడా చూస్తావు. నీకు ఇంక ఏజ్ కూడా తగ్గదు, ఇంకెప్పుడు ఇంక ఈ ఏజ్లోనే ఉంటావు అనమాట. అంత ఫిజిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఎలాగా ఇది ఎలా చెప్పాలి అందరికి అర్థమయ్యేట అనుకున్న టైంలో మన ఫస్ట్ హీరో వచ్చాడు. మన ఫస్ట్ హీరో వచ్చేసి మీటర్ అనమాట. సో ఓకే, మీటర్ అంటే ఎవరో కాదు, మెజర్. స్టార్ట్ చేశారు. సో మీటర్ అంటే ఎవరో కాదు, మెజర్ అనమాట. మన రియల్ లైఫ్లో అరే ఇప్పుడు వీడు ఎంత హైట్ ఉన్నాడురా అంటే ఎంత హైట్ ఉన్నాడురా, ఇంతే హైట్ ఉన్నాడురా అంటే ఆవిడకి అర్థం కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా, నా ఫ్రెండ్ దగ్గర నువ్వేంట్రా ఎంత హైట్ ఉన్నా అంటే ఎంత హైట్ ఉన్నా అని అంటాడు ఫస్ట్లో. బట్ ఇప్పుడంటే అరే ఇంకో నువ్వు ఉన్నారా ఒక 1.75 మీటర్స్ ఉన్నావురా అంటాం. క్లాస్ ఎంత హైట్ ఉందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టుకుంటున్నారు మీరు, లైక్ మీకు ఎవరైతే వర్క్ చేస్తున్నాడో అది వచ్చేసి డోర్ హైట్ ఎంత ఉండాలి, లేకపోతే గోడలు ఎంత ఉండాలి అంటే ఎంతో కొంత పెట్టే అంటారా? పనవదు కదా. ఎంతో కొంత అంటే వాడికి నచ్చింది పెడతాడు, మీకు ఫిట్ అయ్యేది కాదు. సో ఈ మెజర్మెంట్స్ని ప్రాపర్గా చేయడానికి అప్పుడు వచ్చిన పదమే మీటర్. సో ఓకే, ఈ మీటర్ అంటే సింపుల్గా మీటర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మెజర్మెంట్ ఆఫ్ మూమెంట్. ఓకే, సో ఈ మీటర్ అంటే మెజర్మెంట్ ఆఫ్ మూమెంట్. అలాగా ఇది మన ఫస్ట్ పిల్లర్. అందరికీ అర్థమైందా మీటర్ అంటే ఏంటో? మీటర్ అంటే మెజర్మెంట్ ఆఫ్ మూమెంట్. ఇది ఎక్కడ నోట్ చేసుకోండి. లైక్ సింపుల్గా ఫ్రెండ్ గాడితో బయటికి పోవాలి, లేదా మంచిగా హాలిడేస్ వచ్చింది ఎక్కడికైనా వెళ్ళి చిల్ అవ్వాలనుకుంటే మనం ఎంత దూరమైనా పోతాం. అరే పర్లేదురా 40 60 100 రెడీ అంటాం. అదే కాలేజ్కి స్కూల్కి వెళ్ళాలంటే అది పక్కనే ఉన్న ఈరోజు వెళ్ళాలా అనిపిస్తుంది కదా. సో లైక్ దట్ అనమాట, మీటర్ బేస్ చేసుకునే డిస్టెన్స్ చెప్తాం. సో నెక్స్ట్ సెకండ్ పిల్లర్ మాస్. ఈ మాస్ అంటే ఏంటంటే మన నాగార్జున మాస్ కాదు, కిలోగ్రామ్ అనమాట. మాస్ని ఎలా చెప్తామంటే కిలోగ్రామ్స్. సో ఒక దాని వెయిట్ డిస్క్రైబ్ చేయాలంటే మనం కేజీలో చెప్తాం, అదే కిలోగ్రామ్. ఇది ఏంటంటే ఇట్ టెల్స్ హౌ మచ్ మ్యాటర్ ఇన్ ఏ బాడీ, నాట్ ఏ వెయిట్. అంటే అది ఉండే బరువు కాదు, దాంట్లో ఎంత మ్యాటర్ అంటే ఎంత ఎనర్జీ స్టోర్ అయి ఉన్నదని చెప్పేదే మాస్ అనమాట. ఓకేనా? లైక్ దీన్ని ప్లాంక్ కాన్స్టెంట్ అని ఒక సైంటిస్ట్ అనేవాడు కనిపెట్టాడు. ఇవన్నీ మీకు అనవసరమైన థింగ్స్. జస్ట్ మాస్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి చాలు. ఫర్ ఎగ్జాంపుల్ అరే ఈ బాక్స్ వెయిట్ ఇంత ఉంది అని చెప్పంటే ఎంత ఉందరా అని అడుగుతారు. ఎంతో కొంత చెప్పాలి కదా. అరే ఎంతో కొంత అనుకుంటే కుదరదు కదా. ఎంత ఉండాలి? రైస్ బ్యాగ్ ఒక 25 kgs ఉందనుకోవచ్చు. నేను ఒక 60 kgs. అరే నేను ఇంత వెయిట్ ఉన్నానంటే ఎంత వెయిట్? డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ బాబు నీ వెయిట్ ఎంత అంటే డాక్టర్ నా వెయిట్ అంతే డాక్టర్ అంటే ఎంత అని అడుగుతాడు వాడు ఫస్ట్. అప్పుడు మనం చెప్పాలి కదా ఎంత కొంత అనుకోండి అంటే చాలా ఘోరాలు జరిగిపోతాయి అక్కడ. అందుకే ప్రాపర్గా చెప్పడానికి మనకి మాస్ అనేది ఉందన్నమాట. మాస్ అంటే వెయిట్కి కింగ్. ఓకే, ఒక పర్టికులర్ మెజర్మెంట్ వెయిట్ మనం చెప్పాలంటే మనం మాస్నే యూజ్ చేయాలి. ఈ కిలోగ్రామ్ అనేది చెప్తుంది అనమాట. అర్థమైందా అందరికీ మాస్ అంటే? లైక్ తను ఒక్కరికి అర్థమైంది, ఇంకెవరికి అర్థం కాలేదా? అర్థం కావట్లే, మా వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే డన్. సో టైం అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ పిల్లర్ వచ్చేసి టైం. ఈ టైంని ఫిజిక్స్లో ఎలా మాట్లాడతామంటే ఇవేంటంటే మన రెగ్యులర్ వర్డ్స్ యూజ్ చేసుకునేది మనం ఫిజిక్స్లో ఎలా మార్చుకుంటాం అంటే దాని అర్థం ఏంటి? టైం అంటే సెకండ్స్ అనమాట. ఎందుకంటే సెకండ్స్ అనేవి మన ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ టైం. అంటే టైం యాక్చువల్గా మనం వితౌట్ ఎనీ మెజర్మెంట్స్ చెప్పుకునేది సెకండ్స్కే. సెకండ్స్ తర్వాతే మినిట్స్ వచ్చింది. ఇన్ని సెకండ్స్ అంటే ఇన్ని మినిట్స్, ఇన్ని మినిట్స్ అంటే ఇన్ని అవర్ అని వచ్చింది.
ఫస్ట్ ఎర్లీగా మనం సెకండ్స్ని అనుకుంటాం అనమాట. సో సెకండ్స్, ఈ సెకండ్స్ ఏంటంటే ఒక డేకి మనం 24 అవర్స్ అలా చెప్తాము. ఒక డేకి ఉండే సెకండ్స్ వచ్చేసి 86,400 అంటే 86,400 సెకండ్స్ అనమాట ఒక డేకి. సో ఇది చాలా కష్టం అవుతుందని చెప్పేసి ఒక యాక్యురేట్ క్యాలెండర్ తీసుకొచ్చారు. అప్పుడే సెకండ్ని డివిజన్ చేసుకున్నారు అవర్స్ కింద, మినిట్స్ కింద. ఓకేనా. సో సెకండ్స్ అంటే సింపుల్గా స్మాలెస్ట్ స్లైస్ ఆఫ్ లైఫ్ అంటే మీరు ప్రతి క్షణాన్ని కౌంట్ చేసుకునేది అనమాట. అందుకే ఫిజిక్స్లో వాల్యూస్ కరెక్ట్గా రావాలి అని చెప్పేసి మనం సెకండ్స్లోకి మార్చుకుంటాం. ఇన్ కేస్ వాడు అవర్లోకి ఇచ్చుకున్నా మనం దాన్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే అది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ టైం. క్యాల్కులేషన్స్ అన్నీ సెకండ్లోనే ఉండాలి. సో ఈ థింగ్స్ అనేవి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th పిల్లర్, ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని ఎలా అంటామంటే యాంపర్. ఓకే, అంటే యాంపర్ అంటే ఏం లేదు, ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. అందరూ యాంపర్ అంటే ఏంటి, మనం ఎందుకు కరెంట్ని యాంపర్తో డినోట్ చేస్తామంటే, యాంపర్ అంటే ఒక సైంటిస్ట్ పేరు, ఆడి పేరు ఆండ్రూ మారే యాంపర్. తిను ఎలక్ట్రోమాగ్నెటిజం మీద స్టడీ చేశాడు. సో అందుకని చెప్పేసి హానర్ కింద యాంపర్ అని పేరు ఇచ్చారు. ఇప్పుడు మనకి కరెంట్ అంటే ఏంటి, ద ఎలక్ట్రిక్ ఛార్జ్ పర్ సెకండ్ త్రూ ఏ వైర్. అంటే ఒక సెకండ్కి ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఒక వైర్ త్రూ వెళ్తుంది అనేది. ఇప్పుడు మన ఇంట్లో మనకి జనరల్గా మనకు తెలిసినంత వరకు ఏంటి, స్విచ్ చేస్తాం కరెంట్ వచ్చేసింది. కరెంట్ పోతే ఏమవుద్ది, లైట్లు, ఫ్యాన్లు, ఏసీ, టీవీ అన్నీ ఆగిపోతుంది. కరెంట్ వాడికి తిట్టుకుంటాం, వాడికి బుద్ధి లేదా, ఇప్పుడు తీస్తాడు అప్పుడు తీస్తాడని. అక్కడ వరకే మనకు తెలుసు ఎలక్ట్రిక్ కరెంట్ అంటే. బట్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది బియాండ్ దట్. ఓకే, ఎందుకంటే ఒక చిన్న వైర్లో ఫిజిక్స్ చూడండి, ఒక చిన్న వైర్లో ఇంట్లో మొత్తం మీకు అన్నీ ఇల్లు వదిలేస్తే మాల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, ఇవన్నీ కరెంట్ ఎలా జనరేట్ అవుతుంది, ఒక చిన్న వైర్. ఆ చిన్న వైర్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వి ఇంత జనరేట్ అవుతుందంటే ఫిజిక్స్ చూడండి. అసలు ఫిజిక్స్ లేకపోతే మనం యూజ్ చేసే మొబైల్ కూడా లేదు. ప్రతిదీ మనం నేర్చుకునే దాని మీదే రన్ అవుతుంది, మన డైలీ మనం కళ్ళతో చూస్తున్నదే. ఓకేనా. ఈ ఎలక్ట్రిసిటీ ఏం చెప్తుందంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ పర్ సెకండ్. ఇది ఏం చెప్తుంది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ పర్ సెకండ్. ఇదన్నమాట చెప్పేది అందరికి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి అర్థమైందా? ఓకే, ఓకే. మీకు ఇప్పుడు యాంపర్ అంటే ఏంటని చెప్తాను. మీకు యాంపర్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కరెంట్ అనేది ఒక హీరోయిన్ అనుకోండి. హీరోయిన్కి హీరో ఎలాగో సేమ్ కరెంట్కి యాంపర్ అలాగా. ఓకే, కరెంట్కి హీరో ఎవరు, యాంపర్. అంటే కరెంట్కి ఏమైనా అవుతే నేను ఉన్నాను, నన్ను దాటుకున్నాను, కరెంట్ దగ్గరికి వెళ్ళాలన్నట్టు కరెంట్ దగ్గరికి వస్తాడనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వచ్చింది అనుకో, యాంపర్ని అవుతాడు. ఇప్పుడు ఏముంది, హీరోని వస్తే సినిమాలో హీరోని అవుతాడో, సేమ్ కరెంట్ అంటే లైట్ వచ్చింది అనుకోండి, యాంపర్ కూడా నవ్వుతున్నట్టు అనమాట. అంటే అక్కడ యాంపర్ ఉందంటే మీకు అర్థం ఏంటి, యాంపర్ ఉందంటే షాక్ ఫ్లో కౌంట్. అంటే కరెంట్ అనేది పాస్ అవుతున్నప్పుడే యాంపర్ అనేది కూడా ఉంటాడు అనమాట. అందుకే మనం కరెంట్ని యాంపర్లో చెప్తాం. అర్థమైందా అందరికీ యాంపర్ అంటే ఏంటో? ఓకే, సో అందరికీ నిజంగానే అర్థమైందా ఇది చెప్పింది, యాంపర్ అంటే ఏంటో, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటో? ఎవరికైనా అర్థం కాలేదా ఈ టాపిక్? ఇన్కేస్ ఎవరైనా అర్థం కాకపోతే అన్మ్యూట్ చేసుకుని అడగండి, చెప్తా ఇప్పుడే. ఓకే, సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఎలక్ట్రిక్ కరెంట్ అనే టాపిక్లో యాంపర్. మనకి సినిమాలో ఒక క్యారెక్టర్, 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక మేల్ ఫీమేల్, హీరోకి హీరోయిన్ అలాగో లైక్ దట్ అనమాట. ఫస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటో చూసుకోండి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ పర్ సెకండ్. మనం ఇంట్లో స్విచ్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. ఎప్పుడైనా అనుకున్నారా ఎందుకు మనం స్విచ్ చేస్తే, ఓ పర్టికులర్ స్విచ్ చేస్తేనే లైట్ ఎందుకు ఆన్ అవుతుంది? ఇప్పుడు కొన్ని టెక్నాలజీ వచ్చాయి. మనం నడుస్తే మనం డిటెక్ట్ చేసుకుని ఒక పర్సన్ వస్తున్నాడు, ఒక ఆబ్జెక్ట్ వస్తుందని చెప్పేసి లైట్ ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అవుతుంది. ఎందుకు అలా అవుతుంది? మనం స్విచ్ చేస్తే ఎందుకు అవ్వాలి అని క్వశ్చన్ చేసుకున్నారు. ఆ క్వశ్చన్కి ఆన్సరే ఇది. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఒక వైర్ లోపల మనం కంటికి కనిపించినంత ఆ స్పీడ్తో ఎలక్ట్రిక్ అనేది ఛార్జ్ అవుతుంది. కరెంట్ అనేది ఫ్లో అవుతుంది.
అది ఎంత ఫ్లో అవుతుంది పర్ సెకండ్కి అని చెప్పేది ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా? ఒక వైర్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది పర్ సెకండ్కి ఎలా ఫ్లో అవుతుందని చెప్పేది కాన్సెప్ట్ అనమాట. సో దీన్ని మనకి చెప్పడానికి వచ్చిన హీరో యాంపర్. కరెంట్కి హీరో లాంటోడు. లైక్ ఎక్కడ కరెంట్ ఉంటే అక్కడ యాంపర్ ఉంటాడు. అంటే కరెంట్ అక్కడ యాంపర్ ఉందనుకోండి, కరెంట్ అనేది ప్రాపర్గా ఫ్లో అవుతున్నట్టు. ఎలా గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్. అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది. ఓకే, డన్. సో నెక్స్ట్, ఇప్పుడు వరకు మనం 4 హీరోస్ చెప్పాం. ఫస్ట్ హీరో మీటర్, సెకండ్ మాస్, థర్డ్ టైం అండ్ ఫోర్త్ సార్ ఎలక్ట్రిక్ ఫస్ట్ కరెంట్. మీటర్ ఒకసారి చెప్తారా సార్? మీటర్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను ఏం చెప్పు, వెంకటేష్. వెంకటేష్. ఓకే, నేను ఏం చెప్పానంటే వెంకటేష్ మన స్కూల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాలేజ్లో ఉన్నావు, నేను మీ కాలేజ్కి వచ్చా. వెంకటేష్ అక్కడ వరకు వెళ్ళి రా అని చెప్పాను నేను. నువ్వు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి రిటర్న్లో? ఎందుకు వెళ్ళాలి? పోనీ ఓకే, లైక్ మనం ఆడుకోవడానికి లైక్ ఒక జోన్కి తీసుకెళ్ళా. లైక్ వెంకటేష్ ఇక్కడ వరకు పరిగెట్టు అంటాను. నువ్వేమంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ రేస్ పెట్టా, ఇక్కడ వరకు స్టూడెంట్స్ అందరూ పరిగెట్టుండి అని అంట. అప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటి నన్ను? ఎంత దూరం? యా, ఎగ్జాక్ట్లీ. ఈ ఎంత దూరం అన్న క్వశ్చన్ వచ్చినప్పుడే ఈ ఎంత దూరాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫిజిక్స్లో మీటర్. ఓకే, అంటే నేను ఎన్ని మీటర్స్ పరిగెట్టాలి సార్. ఇప్పుడు క్రికెట్ ఉంది. క్రికెట్లో మన ఏమైంది, లైక్ శివం దుబే 6 కొట్టాడు, అభిషేక్ శర్మ 6 కొట్టాడు. ఆ 6 అరే 6 కొట్టాను రా, అభిషేక్ శర్మ 6 కొట్టాడు రా, బాల్ ఎంత దూరం వెళ్ళిందో అంటామా? అరే అభిషేక్ శర్మ 6 కొట్టాడు రా, 101 మీటర్స్ వెళ్ళిందిరా అంటామా? బేసిక్గా అంటే టీవీలో ఎలా ఇస్తాడు, ఎంత దూరం పోయిందిరా అంట. ఎంత దూరం పోయిందే కదా. ఈ ఎంత దూరాన్ని మెజర్ చేసేదే మీటర్ అనమాట. మీటర్ అంటే మెజర్మెంట్ ఆఫ్ మూమెంట్. ఇప్పుడు ఒక వ్యక్తి కదిలితే ఎంత దూరం నడిచాడు, మన వాచెస్ కానీ మన ఫోన్స్ కానీ ఇంత దూరం నడిచామని పర్ డే అలా చెప్తుంది. మెజర్మెంట్ ఆఫ్ మూమెంట్, మన మూమెంట్ని మెజర్ చేస్తుంది కాబట్టి చెప్తుంది. ఎప్పుడైతే మూమెంట్ని మెజర్ చేస్తుందో దాన్ని మీటర్ అని అంటాం అనమాట. నువ్వు అలా వెయిట్ని మెజర్ చేస్తే మాస్ అంటాం. టైంని సెకండ్స్ని మెజర్ చేస్తే టైం అంటాం. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ని ఎంత ఫ్లో అవుతుంది పర్ సెకండ్ కానీ మెజర్ చేస్తే దాన్ని యాంపర్ అంటాం. ఎప్పుడైతే యాంపర్ ఉందో అక్కడ కరెంట్ ఫ్లో ఉన్నట్టు అనమాట. అర్థమైంది ఇవన్నీ మీకు క్లియర్గా? ఎస్ సార్ అర్థమైంది. యా, ఓకే, డన్. ఓకే, డన్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మనకి టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ని ఎలా చెప్తామంటే కెల్విన్. సార్ చెప్పు. లైక్ ఎవరో సార్ అన్నారు, మళ్ళీ మాయమైపోయారు. ఓకే, ఇట్స్ ఓకే. టెంపరేచర్. ఈ టెంపరేచర్ అనేది ఏం చెప్తుందంటే ఒక బాడీ హౌ కోల్డ్ ఆర్ హౌ హాట్ ఈస్ ఏ బాడీ. లైక్ ఒక బాడీ అనేది ఎంత వేడిగా ఉంది ఎంత చల్లగా ఉందని చెప్పేదే టెంపరేచర్ అనమాట. లైక్ దాని ఎనర్జీ ఫామ్ బేస్ చేసుకొని చెప్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ టెంపరేచర్ ఎంత అంటే ఇన్ని డిగ్రీస్ చెప్తాం. ఒక రూమ్లో 30 degrees టెంపరేచర్ ఉంది, ఏసీ ఆన్ చేస్తాం. ఏసీ మీద అక్కడ పైన ఒక నెంబర్ కనిపిస్తుంది కదా మనందరికీ, 16, 18, 17, 21, 22 లైక్ అలాగా. ఇవన్నీ టెంపరేచర్స్ అనమాట. ఒక రూమ్ టెంపరేచర్ వచ్చేసి 300K ఉందని చెప్తాం. లేదా ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ పెట్టారు, ఐస్ టెంపరేచర్ వచ్చేసి 273K. కెల్విన్లో 0 అంటే ఫ్రీజర్ అనమాట. ఇంకా నీకు ఫుల్ కూలింగ్ అవ్వాలంటే నీకు ఇంకా లైక్ నీకు ఒక హిమాలయాల్లాగా ఇంకా మొత్తం మైనసెస్లోకి వెళ్ళిపోవాలంటే కెల్విన్లో 0 అంటే ఫ్రీజర్ ఇంకా అయిపోయినట్టే. అదే కెల్విన్లో 0 అంటే సెల్సియస్లో 0 అంటే ఐస్ క్రీమ్ లాగా. నీకు ఐస్ క్రీమ్ ఉండాలంటే సెల్సియస్లో 0 ఉండాలి. ఓకే, అర్థమైంది అందరికీ? సి అంటే మనకి బేసిక్ అనమాట, నార్మల్గా. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ని కెల్విన్ అంటాం కదా. కెల్విన్లో అబ్సల్యూట్ 0 అంటే అబ్సల్యూట్ 0 అంటే ఇంకా అది ఫర్ ఎగ్జాంపుల్ మన యూనివర్స్ ఉంది, మన యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది. అదే మన యూనివర్స్ టెంపరేచర్ అబ్సల్యూట్ 0 అన్నాను అనుకోండి, ఇంకేముండదు. లైక్ అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది మొత్తం ఎవ్రీథింగ్. దాన్ని ఇంకా మనం ఎంత ఫైర్ వచ్చినా ఆ ఫ్రీజినెస్ని మనం ఆపలేం. అందుకే కెల్విన్లో 0 అంటే నో మోషన్, ఇంకంతా చచ్చిపోయినట్టే. ఐస్ ఏజ్, మనకి స్టోన్ ఏజ్ ఐస్ ఏజ్ ఉంటుంది చూసారా? ఐడియా ఉంది? ఎప్పుడేం విన్నారా?
అరే రాతి రాతి యుగంలో సినిమా ఓకే. సో ఇవి ఎప్పుడంటే ఓకే డన్ డన్. సో ఓకే ఇవి ఏంటంటే ఈ ఐసేజ్ స్టోన్ ఐసేజ్లో ఏంటంటే ఇంకా ప్రాపర్ ఎర్త్ అంతా ఫుల్ ఐసైజ్ అయిపోయింది, ఇంకా మొత్తం ఇంకా ప్రతిదీ ఫ్రీజ్ అయిపోయినట్టు అనమాట. సో ఇలాంటిది ఎప్పుడు అవుతుందంటే అబ్సల్యూట్ జీరో అంటారు దీన్ని. అబ్సల్యూట్ జీరో అంటే నో మోషన్ ఇంకా అది అక్కడ. సో దీన్నే మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే అబ్సల్యూట్ జీరో అంటే ఇంక అక్కడ నో మోషన్, అక్కడ వర్క్ జరగదు, నీకు ఫోర్స్ జరగదు, నీకు ఏముండదు, ఫస్ట్ చేయడానికి నువ్వే ఉండవు లైక్ దట్ అలా అయిపోద్ది అనమాట. అందుకే కెల్విన్లో జీరో అంటే ఇంక అంతా అయిపోయినట్టే. ఐ మీన్ ఈ కెల్విన్లో జీరో అంటే ఇంకా నో మోషన్. అదే సెల్సియస్లో జీరో అంటే మనకి ఐస్ క్రీమ్ టెంపరేచర్. మన ఐస్ క్రీమ్ ఇప్పుడు కరగకుండా ఉండాలంటే ఒక టెంపరేచర్ ఉంటుంది చూసారా, ఆ టెంపరేచర్ అనమాట. సో కెల్విన్ వచ్చేసి మనకి రాజ్యాలు అనుకుంటే కెల్విన్ వచ్చేసి కూల్ కింగ్ అనమాట. కూల్ కింగ్ ఆఫ్ ఫిజిక్స్. ఓకే అర్థమైందా కెల్విన్ అంటే ఏంటో అందరికీ? టెంపరేచర్ని మెజర్ చేయడానికి కెల్విన్ యూస్ చేస్తాం. ఓకే దట్స్ ఇట్. అందరికీ అర్థమైందా కెల్విన్ కాన్సెప్ట్? ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి ఇప్పుడే. సో ఓకే ఈ 5 చాలు, రిమైనింగ్ 2 నేను టైం వచ్చినప్పుడు చెప్తా. ప్రెజెంట్ ఈ 5 చాలు, ఈ 5 వరకు మీకు బెస్ట్ ప్రెజెంట్. అండ్ ఇప్పుడు నేను డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటో చెప్పబోతున్నా. ఓకేనా? థర్డ్ది టైం. అర్థం కావట్లే, వాయిస్ బ్రేక్ అయిపోతుంది ఇది. ఓకే ఏం చెప్పాలి, టైమా మొత్తం నేనా? టైం అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎలా చెప్పాలంటే, నువ్వు 1 అవర్ అంటే ఏంటి, లైక్ 60 మినిట్స్ అంటావు. 60 మినిట్స్ అంటే ఇంకా స్మాల్గా వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నీకు 1 అవర్ అని చెప్పా, ఇది టైంకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ 1 అవర్ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు? 1 అవర్ అంటే 60 మినిట్స్ కింద చెప్పుకోవచ్చు. 60 మినిట్స్ అంటే మళ్ళీ ఎలా చెప్తావు నువ్వు? 1 మినిట్కి 60 సెకండ్స్ ఇంటూ 60 అంతే కదా? అంతే కదా? సో ఇక్కడ నువ్వు ఇది షార్టెస్ట్ ఫామ్, ఇది మిడిల్ ఫామ్, బట్ ఇది ఒరిజినల్ ఫామ్. ఈ ఒరిజినల్ ఫామ్ని లైక్ నీకు చెప్పేదే సెకండ్స్ అనమాట. సో సెకండ్స్లో నీకు మిస్కాలిక్యులేషన్స్ ఉండవు. సెకండ్స్ అనేవి ట్రూయెస్ట్ ఫామ్ ఆఫ్ టైం. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే సెకండ్సే మెయిన్ మనకి టైం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఫస్ట్ నుంచి ఉన్నది సెకండ్సే. సెకండ్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 డే అంటే ఎంత చెప్తావు నువ్వు? 1 డే అంటే 24 అవర్స్. 1 డే అంటే నీకు తెలిసినంత వరకు 24 అవర్స్. కానీ ఫిజిక్స్లో 1 డేని ఎలా చూస్తాం తెలుసా మనం? 1 డే అంటే 86,400 సెకండ్స్ 1 డే అంటే. నీకు ఈ నెంబర్ కష్టంగా ఉందా గుర్తుపెట్టుకోవడానికి, ఈజీగా ఉందా? కష్టం. సో ఈ కష్టాన్ని సింప్లిఫై చేయడానికే మినిట్స్, ఆ మినిట్స్ నుంచి అవర్స్ అనేవి వచ్చాయి. సో నీకు సెకండ్స్ ఏంటంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ద టైం. నీకు ఇందులో ఎటువంటి షార్ట్ కట్స్ లేవు. నీకు సెకండ్స్ అనేవి డైరెక్ట్ రా ఫామ్లో ఉంటాయన్నమాట. అందుకే సెకండ్స్ని వచ్చేసి మనం కింగ్ ఆఫ్ టైం అంటాం. అంటే ఫిజిక్స్లో మనం ఎక్కువ డిస్క్రైబ్ చేసుకోవడానికి సెకండ్స్ని అందుకు వాడతాం. వాడు మినిట్స్లో ఇచ్చినా, వాడు అవర్స్లో ఇచ్చినా దాన్ని మనం ఎండ్ ఆఫ్ ద టైం, ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కన్వర్ట్ చేసుకునేది నువ్వు సెకండ్స్కే. ఇన్ కేస్ నువ్వు కన్వర్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా అలా చేస్తే నీకు ఆన్సర్ అనేది అంటే బిస్కెట్ అయిపోతుంది నీకు, సింపుల్గా చెప్పాలంటే ఆన్సర్ అనేది. ఇవన్నీ ఏంటంటే ట్రూ ఫామ్స్. నువ్వు ఇలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పేసి నీకు చెప్తుందనమాట ఫిజిక్స్. ఫిజిక్స్లో మెజర్ అంటే మీటర్ అంటే మెజర్ ఆఫ్ మూమెంట్ అని, మాస్ అంటే కిలోగ్రామ్స్ని డిస్క్రైబ్ చేస్తుందని, టైం అంటే సెకండ్స్లో చూసుకోవాలని, కరెంట్ అంటే యాంపర్లో మెజర్ చేసుకోవాలని నీకు ఇవి ఫిజిక్స్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలుగు వచ్చి కాబట్టి సరిపోయింది, నేను తెలుగులో మాట్లాడితే నీకు అర్థమవుతుంది. ఆర్ ఎల్స్ నేను కన్నడలో మాట్లాడినా, మరాఠీలో మాట్లాడినా, తమిళ్లో మాట్లాడినా నీకు అర్థమవుతుందా? కాదు సార్. సో కాదు కదా. సేమ్ అలాగే
మనం వీటిని మెజర్ చేయాలంటే యూనివర్సల్ ఎస్ఐ చెప్పాను కదా, సిస్టమాటిక్ ఇంటర్నేషనల్ అని చెప్పి, దానికి అర్థం కావాలంటే మనం ఈ టెర్మినాలజీలో మాట్లాడాలి. అందుకే మనకి ఎస్ఐ యూనిట్స్ అనేవి వచ్చాయి. మనకి ఫోర్స్ అంటే న్యూటన్స్ అంటాం కదా, అంటే న్యూటన్స్ అని యూస్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్కి ఒక వాల్యూ వచ్చింది, కరెంట్కి ఒక వాల్యూ వచ్చింది, వర్క్కి ఒక వాల్యూ వచ్చింది. ఈ వాల్యూస్ నేను చెప్పుకుంటా పోతే ఆడికి అర్థం కాదు, ఏంట్రాయిడో నెంబర్ ఒకటే చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు అని అనుకుంటాడు. అదే నేను ఇక్కడ న్యూటన్స్ అంటే ఓకే న్యూటన్స్ అంటే ఇంత ఫోర్స్ జరిగిందా అని ఆలోచిస్తారనమాట అక్కడ. సో దట్స్ వై మనకి మన భాష ఎలాగో అ, ఆ, ఇ, ఈ, ఉ ఎలాగో ఏబిసిడీలు ఎలాగో వీటికి ఆ భాష ఎలాగనమాట. దాన్నే మనం ఎస్ఐ యూనిట్స్ అని చెప్పి పిలుచుకొని మనం ఫిజిక్స్ టెర్మినాలజీలో యూస్ చేసుకుంటాం. అర్థమైంది అందరికీ? క్లారిటీ వచ్చిందా? సార్ సిజిఎస్ ఆ? సిజిఎస్ యూనిట్ లైక్ చెప్తా, నేను ఇప్పుడు ప్రజెంట్ దానికే వస్తున్నా. ఫస్ట్ ఒకసారి ఈ బేసిక్స్ అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏమడుగుతారు దాన్ని బేస్ చేసుకొని చెప్తా. ఫస్ట్ వినండి. ఓకే, సో డన్. ఇప్పటి నుంచి మనకి మెయిన్ చాప్టర్ మొదలైంది. ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ ఫోర్స్ తీసుకోండి. మనం ఫోర్స్ అంటే లైక్ ఎలా చెప్తున్నాం, న్యూటన్. ఫోర్స్ అంటే ఏంటి మనకి? న్యూటన్ని ఎంతో డిస్ప్లే చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం నార్మల్గా చెప్పాలంటే అరే ఎంత లైక్ ఫోర్స్ కొట్టారు అరే సార్ నన్ను ఈరోజు అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఫోర్స్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం? న్యూటన్ అనే పేరు వచ్చింది ఐజాక్ న్యూటన్ వల్ల. ఎందుకంటే లాస్ ఆఫ్ మోషన్ అనేది ఆయనే కనిపెట్టారు కాబట్టి లైక్ అలా వచ్చిందనమాట. అసలు మనకి ఫోర్స్ అంటే అర్థం ఏంటి? ఎవరికైనా తెలుసా ఫోర్స్ అంటే ఫుల్ మీనింగ్ ఏంటో? పుష్ ఆర్ పుల్ దట్ చేంజెస్ మోషన్. అంటే ఒక పుష్ ఆర్ పుల్ చేసినప్పుడు, అంటే ఏదైనా ముందుకు తోసినప్పుడు, అంటే డోర్ ఇలా పుష్ చేసినప్పుడు లేదా పుల్ చేసినప్పుడు డోర్ అనేది ఏమవుతుంది? మూవ్ అవుతుంది. మీరు పుష్ చేసిన డైరెక్షన్ ఆర్ పుల్ చేసిన డైరెక్షన్. అంతేగాని విగ్రహంలో అలా నించదు కదా. ఎందుకు? ఫోర్స్ అనేది 2 యాక్షన్స్లో డివైడ్ అయ్యి ఉంది, పుష్ ఆర్ పుల్ దట్ చేంజెస్ మోషన్. ఇదనమాట. అర్థమైంది అందరికీ? సో ఇప్పుడు సరే, ఓకే సార్ ఫోర్స్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఫోర్స్ ఉంది, మరి న్యూటన్ ఎందుకు? ఫోర్స్ ఉంది మన దగ్గర, ఫోర్స్ అంటే ఏంటి? న్యూటనే. మరి ఎందుకు మీరు ఫోర్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు మాకు కష్టం కలిగించడానికి మళ్ళీ న్యూటన్ అంటున్నారు? దీన్ని గుర్తుపెట్టుకోవాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎలాగా మా బ్రెయిన్ పెలగడేస్తారు మీరని నన్ను అడిగితే సింపుల్గా ఆన్సర్ ఏంటంటే ప్రతిసారి ఒక వాల్యూ వచ్చినప్పుడు ఇంత ఫోర్స్లో జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్లో మీనింగ్స్ కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్ నన్ను ఫోర్స్ చేస్తున్నారు బయటికి రావడానికి అంటే మన ఫిజిక్స్లో ఫోర్సా? కాదు కదా. లైక్ మనం లాంగ్వేజ్గా చూసుకుంటే డిఫరెన్స్ వస్తుంది, లేదంటే ఒక వాల్యూని చెప్పడానికి డిఫరెన్స్ వస్తుంది. అందుకే ఫోర్స్లో ఒక వాల్యూని చెప్పడానికే మనకి ఇంట్రడ్యూస్ చేసింది న్యూటన్ అంటే మనకి న్యూటన్ ఏం చెప్తుందంటే పుష్ పవర్ ఆర్ పుల్ పవర్. న్యూటన్ ఏం చెప్తుందంటే ఒక పుష్ పవర్ ఇంత ఉంది, పుల్ పవర్ ఇంత ఉంది అని చెప్పేదే న్యూటన్. ఓకేనా? మనం ఫోర్స్ అంటే న్యూటనే. దీనికి ఫోర్స్కి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి న్యూటన్ ఎందుకు వచ్చిందంటే దిస్ ఈజ్ ద రీజన్. ఎందుకంటే మనం సినిమాలో ఒక హీరో ఇలా గుద్దితే విలన్ అలా ఎగిరిపోతాడు. ఎలా ఎగురుతున్నాడు? వాడంతా ఫోర్స్ పెట్టి కొడితే అలా ఎగురుతాడని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎందుకు? అక్కడ అంతా న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాడు కాబట్టి. అంతా న్యూటన్ అంటే ఏంటి? పుష్ పవర్ ఆర్ లాగితే పుల్ పవర్. ఓకేనా? సో ఫోర్స్లో న్యూటన్ అంటే పుష్ ఆర్ పుల్ పవర్. అర్థమైంది అందరికీ? అందరికీ అర్థమైంది? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడు. ఎవరికి లేదా? డన్ అయితే ఓకే. ఇప్పుడు మనం వర్క్ అండ్ ఎనర్జీ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫోర్స్ అంటే న్యూటన్ ఎలాగో వర్క్ ఎనర్జీ అంటే జోల్స్ అనమాట. వర్క్ని ఎనర్జీని చెప్పేది వర్క్ అండ్ ఎనర్జీ. దీన్ని చెప్పడానికి యూస్ చేసుకునేది జోల్. ఓకే, మనం ఫోర్స్ని డిస్క్రైబ్ చేసుకోవడానికి న్యూటన్ ఎలా యూస్ చేస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే, ఇంకా ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకెక్కడ చూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫుల్ నేమ్స్ అనేవి ఒకటి ఉంటాయి మీ ఇంట్లో. లైక్ మ్యాక్సిమం ఎక్కడో రేర్గా ఇంట్లో ఫుల్ నేమ్ పెట్టి పిలుస్తారు. మ్యాక్సిమం ఇంట్లో అందరూ షార్ట్ కట్ నేమ్స్ ఉంటాయా లేవా? ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఇంట్లో పిలవడానికి ఏం పిలుస్తారు? హేమంత్ కుమార్ కోరంగి, లైక్ ఆర్ ఎల్స్ నా ఇంకా పెద్ద ఫుల్ నేమ్ పట్టుకొని హేమంత్ వీరశంకర్ కుమార్ కోరంగి, యూ కమ్ హియర్ అని చెప్పేసి నువ్వు రా అని చెప్పి పిలుస్తారు, పిల్లరు కదా. సో నాకంటే ఒక నిక్ నేమ్ ఉంటుంది ఇంట్లో, ఆ నిక్ నేమ్ పట్టుకుని ఎలా పిలుస్తామో ఫిజిక్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు నువ్వు ఫోర్స్కి వచ్చిన వాల్యూస్ని పిలవడానికి ఈ న్యూటన్, ఫోర్స్కి వస్తే న్యూటన్ అంటావు. అంతెందుకు, చిన్నోడు పెద్దోడు ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాము లక్ష్మణ్ అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు. రాముని పెద్దోడు అంటారు, చిన్నోడు లైక్ లక్ష్మణ్ని చిన్నోడు అంటాడు. జస్ట్ లైక్ సీతమ్మ వాకిట్ సినిమాలో వెంకటేష్ అండ్ మహేష్ బాబు లాగా అనమాట, పెద్దోడు చిన్నోడు అంటారు. అంతేగాని ఇద్దరిని పెద్దోడు ఇద్దరిని చిన్నోడు అంటే కన్ఫ్యూజ్ అవుతామా అమ్మా చెప్పండి? అవుతామా అమ్మా? సో అవుతాం కదా. దట్స్ వై మనం ఒక డెఫినేషన్ ఇచ్చుకుంటాం అనమాట, వీడు పెద్దోడు వీడు చిన్నోడు అని. లైక్ అలాగే ఫోర్స్ని మనం చెప్పాలంటే న్యూటన్ అని చెప్తాం, వర్క్ని మనం చెప్పాలంటే జోల్ అని చెప్తాం. అంతే. లైక్ మీరు అనుకున్నంత అయ్యా ఇది ఈ చార్టు ఈ టేబుల్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలని అనుకోకర్లేదు. మీ అక్కని చూడగానే లైక్ అక్క అని పిలుస్తావు కదా, లైక్ ఆ అన్నయ్యని చూడగానే అన్న అని పిలుస్తావు, తమ్ముడిని చూస్తే తమ్ముడు అని పిలుస్తావు. లైక్ అలాగే ఫోర్స్ని చూడగానే న్యూటన్ అని పిలవాలి. నీకు ఫోర్స్ ఎంత అని అడిగితే ఎండ్ ఆఫ్ ద టైం ఆన్సర్ రాస్తున్నప్పుడు ఆ వాల్యూ పక్కన అన్ని యాడ్ చేస్తావు, అంటే ఇంత న్యూటన్స్ జరిగిందని. సేమ్ వర్క్ ఎనర్జీలో కూడా ఇంత వర్క్ జరిగిందంటే ఇన్ని జోల్స్ ఆఫ్ వర్క్ జరిగిందని అర్థం దానికి. మనకి అక్క తమ్ముడు చెల్లి అన్న మమ్మీ డాడీ ఇవన్నీ ఎలాగో లైక్ ఇవి కూడా అంతే అనమాట. జస్ట్ లైక్ ఆ వర్క్ అంటే వర్కే, కానీ జోల్లో చెప్తాం. అర్థమైంది అందరికీ టాపిక్ క్లియర్గా? సో ఎవరికైనా న్యూటన్ అని ఎందుకు పిలుస్తాం, న్యూటన్ అంటే ఏంటని ఇంకా డౌట్ ఉంది ఎవరికైనా? ఓకే ఓకే డన్ డన్. ఓకే డన్. నెక్స్ట్ ఇప్పుడు జోల్ అంటే ఏంటో మాట్లాడుకోవచ్చు. న్యూటన్ అంటే న్యూటన్ అని సైంటిస్ట్ కదా, మ్యాక్సిమం ఈ పేర్లన్నీ కూడా సైంటిస్ట్ నుంచి వచ్చినాయి అనమాట. జేమ్స్ ప్రిస్కాట్ జోల్ అని ఒక సైంటిస్ట్ ఉండే, లైక్ ఆయన పేరు ఆయనే ప్రూవ్ చేశాడు అనమాట, ఈ వర్క్ హీట్ అండ్ ఎనర్జీ. కొంతమంది అనుకుంటారు ఆడేదో కనిపెట్టాడు, ఆడు కనిపెట్టిన సైలెంట్గా ఉండొచ్చు కదా, ఇలా తీసుకుని మాకు సబ్జెక్ట్స్లో యాడ్ చేసి మమ్మల్ని చంపేస్తున్నారు రా అనుకుంటారు. బట్ రియాలిటీలో మనకి ఇలాంటి సైంటిస్టులా మనం తిట్టుకుంటాం, ఆ న్యూటన్ గడి తల మీద యాపిల్ కన్నా కోకోనట్ తోడు ఉంటే అక్కడే పోయేవాడు, మనకి ఫిజిక్స్లో గోల్ ఉండేది కాదని చెప్పేసి అనుకుంటారు చాలామంది స్టూడెంట్స్. బట్ ఇన్ రియాలిటీ చెక్ ఏంటంటే ఇవన్నీ కనిపెట్టడం వల్ల మనం ఈరోజు ఇలా ఉన్నాం. అంటే మన ఇంట్లో మనం వచ్చి ఏసీ ఆన్ చేసుకుని టీవీ ఆన్ చేసుకుని లైట్లు ఫ్యాన్లు ఇలా కంఫర్ట్ లైఫ్, ఈ కంఫర్ట్ లైఫ్ రావడానికి కారణం వీళ్ళ ఇన్వెన్షన్స్, వీళ్ళ థియరీస్, వీళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట. ఇన్కేస్ అవి ఏం లేవనుకోండి మనం ఇప్పటికీ రాళ్ళ దగ్గర కూర్చుని మంట వస్తుందా రావట్లేదా లైక్ ఇలాగ అడవికి వెళ్ళి వేటాడుకుని లైక్ ఈ నొమాడిక్ లైఫ్ స్టైల్ ఉండేదన్నమాట. ఈ ఫిజిక్స్ అనేది ఇన్వెన్షన్ మనకి లైక్ లైఫ్లో మంచిగా మూవ్ అవ్వడానికి తీసుకొచ్చేది అనమాట. సో ఓకే, ఈ జోల్ అంటే ఏంటంటే నువ్వు ఎంత కష్టపడి పని చేసావు అని చెప్పేదే జోల్. అర్థమైందా? జోల్ ఏం చెప్తుంది అంటే నువ్వు ఇంత కష్టపడి ఇంత పని చేసావు అని చెప్పేది. అర్థమైంది అందరికీ? న్యూటన్ ఏం చెప్తుంది అని చెప్పాను, ఎంత ఫోర్స్ పెట్టామని చెప్పేది ఫోర్స్. ఓకే, ఎంత ఫోర్స్ పెట్టామని చెప్పేది న్యూటన్. అలాగే ఎంత వర్క్ చేసామని చెప్పేది జోల్స్. మనం వర్క్ అని చెప్పాలంటే జోల్స్ అంటాం, ఫోర్స్ అని చెప్పాలంటే న్యూటన్ అంటాం అనమాట. అర్థమైంది అందరికీ న్యూటన్ జోల్స్ అంటే ఏంటో? అర్థమైందా? సో ఓకే, నెక్స్ట్ వాట్స్. నెక్స్ట్ వచ్చేసి పవర్. పవర్ని మనం పిలిచేది వాట్. ఓకే, పవర్ని మనం వాట్ అంటాం, సేమ్ సైంటిస్ట్ నేమ్ ద్వారా వచ్చింది. ఎంత ఫాస్ట్గా ఒక పని అనేది మనకు పవర్ అంటే ఏంటి, లైక్ ఎంత ఫాస్ట్గా ఒక పని ఫినిష్ అయ్యిందని చెప్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బైక్స్ పెట్టా, ఒక 350cc ఒకటి 650cc, రెండాటికి రేస్ పెడితే ఏది ఎక్కువ, దేనికి ఎక్కువైతే పవర్ ఉందో, దేనికి ఎక్కువ హార్స్ పవర్ ఉంటుందో అదే కదా విన్ అవుతుంది. సేమ్ అలాగా ఈ పవర్ అనేది మనం వాట్స్లో చెప్పుకుంటాం. అంటే ఇంత వాట్స్లో ఇంత పవర్ జనరేట్ అయ్యిందని చెప్పుకుంటాం. సింపుల్గా చెప్పుకోవాలంటే వాట్ అంటే వర్క్ స్పీడ్. అర్థమైందా? వాట్ అంటే వర్క్ స్పీడ్. మనం ఇంత పవర్ జనరేట్ అయిందని ఇన్ని వాట్స్లో చెప్పుకుంటాం. ఓకేనా? అర్థమైంది అందరికీ? అదే ఫాస్ట్గా వర్క్ అవుతే ఎక్కువ వాట్స్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
అమ్మాయిలు రెడీ అవ్వడానికి వెళ్ళినప్పుడు చూడండి ఎక్కువ టైం తీసుకుంటారు, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉందా లేదా, అంత మంచిగా రెడీ అయ్యామా లేదా అన్నట్టు చూసుకుంటారు. అబ్బాయిల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు రెడీ అవ్వాలంటే మొత్తం స్కిన్ కేర్ మేకప్ ఇవన్నీ చేసుకోలేము, మేము యాంగ్లర్కి ఉన్న షర్ట్ వేసుకుని బయటకు వచ్చేస్తాం అన్నట్టు అబ్బాయికి ఉండదు. అందుకే అబ్బాయిలు అనేది ఫాస్ట్గా అయిపోతుంది, అంటే అక్కడ మోర్ వాట్స్. అమ్మాయిల దగ్గరికి వచ్చి స్లోగా రెడీ అవుతారు కాబట్టి కంపేర్ చేసుకుంటే స్లో వాకర్స్, లో వాట్స్ అనమాట. మనకి వాట్స్ అంటే సింపుల్గా చెప్పేది వర్క్ స్పీడ్. ఒక వర్క్ అనేది ఫాస్ట్గా జరుగుతుందా స్లోగా జరుగుతుందా అని చెప్పేది వాట్స్. ఈ వాట్స్ అంటే నథింగ్ బట్ పవర్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వాట్స్ని యూస్ చేస్తాం. సింపుల్గా పవర్ వస్తే మనకి వాట్స్ వస్తుంది. అర్థమైంది అందరికీ? ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్. ఈ ప్రెషర్ వచ్చేసి ఇంకా మీకు ఈ టాపిక్ నేనైతే చెప్పలేదు, మేబీ మీ స్కూల్స్లో కాలేజెస్లో ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. సో ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ దీని మీద కూడా వచ్చండి. నెక్స్ట్ ప్రెషర్. జనరల్గా కాలేజ్లో అంటాం కదా, మమ్మీ డాడీ కాలేజ్లో ప్రెషర్ పెట్టేస్తున్నారు, అరే లేదంటే ఫ్రెండ్స్తో అంటాం కదా, ఈ ఇంట్రా కాలేజీలో ఇంత రాడ్ వేసేస్తున్నారు, ఇంత ప్రెషర్ పెట్టేస్తున్నాడు, ఈ ఫిజిక్స్ సార్ ఇంట్రా ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పి జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోక వీడు కొత్త ప్రాబ్లమ్స్ యాడ్ చేస్తున్నాడు, ఇంత ప్రెషర్ చేస్తా అనుకుంటాం కదా. మనకి ప్రెషర్ అంటే ఫిజిక్స్లో అలా రీప్రజెంట్ చేసుకుంటాం అంటే పాస్కల్, రాస్కెల్ కాదు పాస్కల్. ఓకే, పాస్కల్ అంటే పిఏ. మనం ఫిజిక్స్లో ప్రెషర్ని రీప్రజెంట్ చేసుకునేది పాస్కల్. సో పాస్కల్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఎంత ప్రెషర్ పెట్టాం, ఒక పర్టికులర్ ఏరియాలో ఎంత ప్రెషర్ పెట్టాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోల్ ప్లేస్ అనేది ఉంది, ఈ హోల్ ప్లేస్ని ఏబి కింద డివైడ్ చేశా, ఇదొక ఏరియా ఇదొక ఏరియా. నేను ఇక్కడ ఎంత ప్రెషర్ పెట్టా అనేది కౌంట్ చేస్తుంది అనమాట. పాస్కల్లో ఒక పర్టికులర్ ఏరియాలో పెయిన్ పర్ ఏరియా అని గుర్తుపెట్టుకొని కావాలితే, పెయిన్ పర్ ఏరియా. సింపుల్గా మీరు దీపావళికి క్రాకర్స్ కాలుస్తున్నారు, అమ్మాయిలు అయితే మంచిగా రెడీ అయిపోయి, అబ్బాయిలు అయితే కాటన్ డ్రెస్లు కుర్తా షేర్వాస్ వేసుకొని మంచిగా ఈ కొవ్వొత్తులు కాకరపోవత్తులు పట్టుకుని ఫోటోలు తీసుకుంటారు. అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, మంచిగా స్టైల్గా తీసుకుందామని ఏదో వింత వింత స్టిల్లన్నీ ప్రయోగిస్తాం. ఆ ప్రయోగించడంతో మన చెయ్యో కాలో కాలుతుంది. సరే ఇప్పుడు నేనే చేసా, నాకు చెయ్యి కాలింది, నాకు చెయ్యి కాలితే నా పెయిన్ ఎక్కడ వస్తుంది, నాకు చెయ్యి మీద వస్తుందా కాళ్ళ మీద వస్తుందా, ఎక్కడ వస్తుంది? అంతే కదా, నాకు ఒక ఫింగర్ కాలితే ఫింగర్ మీద పెయిన్ వస్తుంది, అంతేగాని కాళ్ళ మీద రాదు కదా. లేదంటే ఇప్పుడు లైక్ నా ఫ్రెండ్ కాడికి చెయ్యి కాలిందని చెప్పి నాకు హార్ట్లో పెయిన్ రాదు కదా, లైక్ అలాగనమాట. ఒక పర్టికులర్ ఏరియాలో అనేది ఉంటుంది. సేమ్ ఒక ప్రెషర్ అనేది ఒక పర్టికులర్ ఏరియాలో ఎంత అని చెప్పేది నీకు పాస్కల్. అర్థమైందా? ప్రెషర్ని చెప్పాలంటే పాస్కల్స్లో డినోట్ చేస్తాం. క్లియర్ ఆల్? లైక్ నాకు నీ వాయిస్ క్లారిటీగా అర్థం కావట్లే. పెయిన్ అనేది మీకు అర్థం అవడానికి చెప్పా. మనకి ఫిజిక్స్లో వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియాలో ప్రెషర్ అనేది ప్రెషర్ పర్ ఏరియా అనమాట. మీకు అర్థం కావడానికి పెయిన్ అని చెప్పా, ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రెషర్ అంటే పాస్కల్ అంటే పెయిన్ పర్ ఏరియా. లైక్ అలా మీకు ఒక రిధంలో గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను ఇలా చెప్పా. ప్రెషర్ వచ్చేసి జనరల్గా ఒక పర్టికులర్ ఏరియాలో ఎంత ప్రెషర్ ఉందని చెప్పి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఈ ఎగ్జాంపుల్కి అమ్మాయిలు మోస్ట్లీ రిలేట్ అవుతారు. లైక్ అమ్మాయిలు హీల్స్ వేసుకుంటారు, లైక్ అందరూ అనుకున్నాం ఎవరు హీల్స్ వేసుకున్న వాళ్ళు తెలుస్తుంది. హీల్స్ వేసుకున్న వాళ్ళకి ఆ హీల్ అయితే ఎక్కడే హైయెస్ట్ మూమెంట్ ఉందో అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటే అక్కడ పెయిన్ ఎక్కువ వస్తుంటుంది కదా, లైక్ లెగ్స్ దగ్గర పాదం దగ్గర, అక్కడ పాస్కల్ అనేది ఉంటుంది అనమాట. పాస్కల్ చెప్తుంది ఈ ఏరియాలో ఇంత ప్రెషర్ ఉందని చెప్పేసి. అందుకే ఆ పర్టికులర్ ఏరియాలో హీల్ వేసుకున్నప్పుడు పెయిన్ వస్తుంది అనమాట. సేమ్ అబ్బాయిలు జిమ్ చేసినప్పుడు లేదా ఫిట్నెస్ మీద చూసుకున్నప్పుడు మీరు మంచిగా వెయిట్స్ ఎత్తారు, బైసెప్ ట్రైసెప్ అని చెప్పి వెయిట్స్ ఎత్తినప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఏరియాలో ప్రెషర్ అనేది వస్తుంది. అంటే పాస్కల్ చెప్తుంది అనమాట ఈ ఏరియాలో ఇంత ప్రెషర్ ఉంది అని చెప్పేసి, దాన్నే పాస్కల్ అంటాం. ఓకే, ఐ హోప్ అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైందా ప్రెషర్ అంటే ఏంటో? యా, ఓకే, డన్. ఓకే, డన్.
సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ని మనం కులంతో రీప్రజెంట్ చేస్తాం. అంటే ఇట్స్ నథింగ్ బట్ సి. ఓకే, ఎందుకు ఇదంటే ఇది ఒక సైంటిస్ట్ పేరు అనుకోండి. మనకిప్పుడు లైక్ సింపుల్ చెప్పాలంటే యాంపర్ ఇంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మన కరెంట్ అంటే ఏంటి, యాంపర్ ఇంటూ టైం. ఒక పర్టికులర్ టైంకి ఎంత కరెంట్, యాంపర్ అంటే ఎంత కరెంట్ ఫ్లో అయిందో చెప్తుంది. ఎంత టైం కంటే టీ కావాలి. సో కరెంట్ ఒక టైంకి ఎంత ఫ్లో అయ్యింది, ఎంత జనరేట్ అయ్యింది అని చెప్పేదే కూలంబ్ అనమాట. అర్థమైందా? ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్. ఓకేనా? వెయిట్ మీకు ఇంకా క్లియర్గా చెప్తా. సో ఇది ఎలక్ట్రిక్ కరెంట్, ఇది ఎలక్ట్రిక్ ఛార్జ్. సో ఇప్పుడు చెప్పండి, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ రెండు సేమా? జస్ట్ నాకు ఇది చెప్పండి ఎవరన్నా. కాదా? ఎందుకు కాదు? కరెంట్ లో చార్జ్ కదా. అంటే కరెంట్ ఛార్జ్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందని చెప్పేదా? యా, ఎగ్జాక్ట్లీ. ఏంటంటే మనకి పార్టికల్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఫిజిక్స్లో యాటమ్స్ ఉంటాయని చూసారా? యాటమ్స్ అనేవి పాజిటివ్లీ అని నెగిటివ్లీ ఛార్జెడ్ ఉంటాయి చూసారా? అవన్నమాట. మనకి ఆ ఛార్జ్, ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది మనకి డిస్క్రైబ్ చేసేది కూలంబ్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనం సింపుల్గా చెప్పాలంటే కరెంట్ బండల్ అనమాట. ఒక గ్యాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకంటూ ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటుంది. ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్లోకి లైక్ మీరు సడన్గా ఎవరైనా వచ్చి జాయిన్ అవుతా అంటే మీకు ర్యాపో లేకుండా ఇన్వైట్ చేయరు కదా. మీ గ్యాంగ్ అంటే మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటారో ఈ ఛార్జ్ అనేది కూడా కూలంబ్ అలాగే మెయింటైన్ చేస్తుందంట. అంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కరెంట్ బండిల్, లైక్ ఒక పర్టికులర్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. పాజిటివ్ ఉన్న అయాన్స్ అన్నీ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, నెగిటివ్ అయాన్స్ అన్నీ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. లైక్ ఇలా చెప్పేది. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు స్కూల్లో అమ్మాయిలందరినీ ఒక లైన్లో నించోబెట్టి అబ్బాయిలందరినీ ఒక లైన్లో నించోబెడతారు కదా. లైక్ అది చేసే మన క్లాస్ టీచర్స్ చేస్తారు. ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జ్లో కూలంబ్ చేస్తుంది అనమాట. అర్థమైంది అందరికీ కూలంబ్ అంటే ఏంటో? మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు అప్పుడే మీద ఇది హిట్ అవ్వదు. లైక్ ఎలక్ట్రిక్ కరెంట్ వరకు మీకు ఇది స్టిక్ అయి ఉంటుంది. మోర్ క్లాసెస్లో ఇంకా మనం చెప్పుకోవచ్చు. అర్థమైంది అందరికీ కూలంబ్ అంటే ఏంటో? అంటే ఆ ఛార్జెస్ ఒక లైన్ డిస్క్రైబ్ చేసేది. పాజిటివ్లీ ఛార్జ్డ్ ఒక లైన్, నెగిటివ్లీ ఛార్జ్డ్ ఒక లైన్. ఈ ఛార్జ్ని ప్రాపర్ వేలో ఉంచేదే కూలంబ్ అనమాట. మీకు అర్థమయ్యే టెర్మినాలజీలో చెప్పాలంటే. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి వాల్టేజ్. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఫర్దర్ క్లాసెస్లో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. నోట్స్ రాసుకోండి. అండ్ మోర్ ఓవర్ రన్నింగ్ నోట్స్ అనేది నా దగ్గర ఉన్నది. ఎందుకంటే నేను ఇక్కడ రన్నింగ్లో రాస్తున్నా, నా దగ్గర నోట్స్ ఎలా ఉంటుంది. లైక్ అందుకే నేను ఈ పిచ్చి గీతలు మీకు పెడదామంటే లైక్ ఇప్పుడు చెప్తున్నట్టు నేను రాస్తున్నప్పుడు చెప్తున్నాను కాబట్టి అర్థంగా ఉంటుంది. నేను ఏం రాస్తున్నానో మీకు చెప్తున్నాను కాబట్టి. అదే ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తే ఏంటి పిచ్చి గీతలు అని చెప్పేసి మీరే తలపట్టి కూర్చుంటారు. అందుకే చెప్తున్నప్పుడు మీకు ఏమర్థమైందో అది బుక్ పెన్ను తీసుకొని లైక్ నేను మీకు చెప్తున్నప్పుడు ఎలా రాస్తున్నానో అలా రాసుకోండి. బట్ కాన్సన్ట్రేషన్ అనేది క్లాస్ మీద పెట్టండి, సెట్ అయిపోద్ది అలా పెడితే. ఓకేనా? ఎనీ రెస్పాన్స్? ఓకేనా? ఓకే. వాల్టేజ్. నెక్స్ట్ వచ్చేసి వాల్టేజ్ని మనం వోల్ట్స్లో కనెక్ట్ చేసుకుంటాం. అంటే లైక్ ఇలా చెప్తామన్నమాట, వోల్ట్స్ వి. ఇదేంటంటే వోల్ట్ అంటే షాక్ లెవెల్ మెజర్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్తో గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు లేదా మన ఫ్రెండ్ వచ్చేసి అరే ఈ పెన్ క్లిక్ చేయరా అని చెప్పేసి బ్యాక్ సైడ్ అంటాడు. మీరు గుడ్డిగా అలా నొక్కుతారు, సుబ్బమని షాక్ కొడద్దు కదా. ఆ షాక్ ఎక్కువ ఉందనుకోండి అది మీకు చెయ్యంతా స్ప్రెడ్ అవుతుంది. లేదు షాక్ లెవెల్ తక్కువ ఉందనుకోండి, అంటే ఆ వోల్టేజ్ తక్కువ ఉందనుకోండి అక్కడ, అది మీ ఓన్లీ థంబ్ వరకే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్విచ్ వేస్తున్నప్పుడు సడన్గా ఫింగర్ అనేది లైక్ ఆ హోల్లో పెట్టారనుకోండి, లైక్ షాక్ అంతా కూడా సినిమాలో అలా అయిపోతారు కదా మొత్తం బాడీ అంతా. అది హై వాల్టేజ్ ఉంటే షాక్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, లో వాల్టేజ్ ఉంటే షాక్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది. సింపుల్గా ప్రిన్సెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అంటారు కదా, అనుకుంటారు కదా, లైక్ దట్ అనమాట. సో ఈ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటే షాక్ ట్రీట్మెంట్ అంటే ఎక్కువ ఉంటుంది అనమాట. వోల్టేజ్ అనేది తక్కువ ఉంటే ఈ షాక్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది తక్కువ ఉంటుంది.
అంటే నీకు వచ్చే షాక్, నీకు కొట్టే షాక్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అనేది వోల్టేజ్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. చిన్న చిన్న గన్స్ ఉంటే ఆ గన్ నొక్కితే షాక్ కొడుతుంది, లైక్ ఇలాంటివన్నీ లో వోల్టేజ్, అందుకే మీకు షాక్ అనేది తక్కువ వస్తుంది అనమాట. వోల్ట్ అంటే కిక్ పవర్, అంటే నీకు షాక్ లైక్ ఎంత గట్టిగా కొట్టింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కరెంట్ అనుకోండి, లైక్ నన్ను వచ్చి ఎవరైనా పట్టుకుంటే నేను ఇలా స్లో గుద్దాను, అది వాళ్ళకి ఏం తగలలేదు అనుకోండి, అక్కడ లో షాక్ ట్రీట్మెంట్ అన్నట్టు. అదే నేను కొట్టగానే ఒక్క దెబ్బ కొట్టా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కడో సినిమాలో మహేష్ బాబు చూడండి, ప్రకాష్ రాజ్ని ఒక్కటి కొట్టగానే ఆడు వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పడి వెంటనే షాక్ కొట్టి లైక్ ముందుకు వస్తాడు కదా. అంటే వోల్టేజ్ పవర్ ఎక్కువ ఉంటే ఇంక అంతే, ఉష్ మాడిపోవడమే పిట్టర్లాగా. అదే మీడియం ఉంటే అలా ఎగిరి పడతారు, లేదా కొంచెం ఉంటే షాక్ కొట్టి వెంటనే ఫింగర్ తీసేస్తామన్నమాట. ఇది జనరల్గా వోల్టేజ్. వోల్టేజ్ని వోల్ట్స్లో క్యాలిక్యులేట్ చేసుకుంటాం. వోల్ట్స్ అంటే షాక్ ట్రీట్మెంట్. అర్థమైంది అందరికీ వోల్ట్స్ అంటే ఏంటో, వోల్టేజ్ అంటే ఏంటో? Yes, sir. ఎవరికైనా ఏమైనా డౌట్, ఏమైనా అర్థం కాకపోవడం, సార్ నాకు అవ్వట్లేదు ఏంటి, ఇంకా ఏమైనా అవుతే చెప్పండి అని చెప్పేసి అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అర్థమైంది సార్. ఓకే డన్. సో ఓకే, రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు వరకు మనం ఎలక్ట్రిక్ కరెంట్లో మెయిన్ ఇంపార్టెంట్వి చెప్పుకున్నాం. ఓమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇందులో కొన్ని మీకు లైక్ జనరల్గా రీల్స్లో గట్టా చూస్తుంటారు, కరెంట్ని ఎలా, పవర్ని ఎలా అంటే పవర్ని ఎలా డినోట్ చేసుకుంటున్నాం అంటే వాట్స్ ఆర్ అంటే యా ఎగ్జాక్ట్లీ వాట్స్ అని చెప్పి అంటాడు కదా. లైక్ మీరు రీల్స్లో కూడా మ్యాక్సిమం చూస్తుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ వన్, రెసిస్టెన్స్కి ఓమ్. రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఓమ్. సో ఓకే, ఓమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా కరెంట్ని ఆపేసేది అనమాట. ఓమ్స్ అంటే ఓమ్స్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లైట్ వేస్తారు, లైట్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది, బల్బ్లోకి కరెంట్ వెళ్ళడం ఆగుతుంది. మీరు లైట్ ఆఫ్ చేసి ఫ్యాన్ ఆన్ చేశారనుకోండి, ఏమవుద్ది, ఫ్యాన్ తిరుగుతుంది, కానీ లైట్ వరకు కరెంట్ ఏమవుతుంది, ఆగిపోతుంది. ఎప్పుడు ఎందుకు అలా ఆగుతుంది కరెంట్? ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా, సరే ఓకే ఇంట్లో స్టార్ట్ అయ్యింది, ఇంట్లో మొత్తం కరెంట్ ఉంది, కానీ స్విచ్చెస్ ఆన్ చేసి స్విచ్చెస్తో ఎలా ఆపరేట్ చేయగలుగుతామంటే అది ఓమ్స్ వల్ల. ఓమ్స్ అనే కాన్సెప్ట్ వల్లే మనకి కరెంట్ అనేది రెసిస్టెన్స్ వచ్చిందనమాట. రెసిస్టెన్స్ అంటే ఆపుకోవడం, లైక్ ఆపడం అనమాట. కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేసేది అంటే ఆపేది రెసిస్టర్. దీన్ని మనం ఓమ్స్లో చెప్తాం. ఇన్ని ఓమ్స్లో లైక్ కరెంట్ని ఆపాము అని చెప్పుకోవడానికి మనకు ఓమ్స్ ఉందన్నమాట. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఓమ్స్, టూ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి. కరెంట్ వెళ్తుంటే చదువుకోవడానికి ఓమ్స్ వచ్చేసరి, ఎందుకురా ఎప్పుడు చదువుకుంటా, కొంచెం ఆగరా ఆడుకోవచ్చురా వెళ్ళి అని చెప్పేసి అంటాడు కదా. లైక్ దట్ అనమాట, కరెంట్ని ఆపేది ఓమ్స్. ఈ రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుందంటే ఎంత కరెంట్ని ఆపాలంటే ఎంత రెసిస్టెన్స్ అవ్వాలి అని చెప్పేసి క్యాలిక్యులేషన్ చేసుకుంటాం కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోకి సోన్ కరెంట్ వస్తుంది, ఈ కరెంట్ని బల్బ్లోకి కొంచెం పంపిస్తున్నాం. ఈ కరెంట్ని ఆపాలంటే అక్కడ ఎంత రెసిస్టర్ ఉండాలి, అర్థమవుతుందా? అంతే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను డోర్ వెనకాల ఉన్నా, నన్ను ఒకరు పుష్ చేస్తున్నారు ముందు నుంచి, అంటే ఒకరు పుష్ చేస్తే నేను ఒక్కడి ఉంటే సరిపోతుంది, ఇద్దరు పుష్ చేస్తే నేను ఒక్కడి ఉంటే సరిపోతుంది, అండ్ బేస్డ్ ఆన్ పర్సన్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది వచ్చేసి లైక్ పుష్ చేస్తే ఒక్కడి ఉంటే సరిపోతుందా? లేదు కదా. అప్పుడు రెసిస్టెన్స్ పెంచుకోవాలన్నమాట. ఈ నాకు వీళ్ళకి మధ్యలో డోర్ ఉంది కదా, దాన్నే ఓమ్స్ అంటున్నాం అనమాట. ఓమ్స్ అంటే ఎంత రెసిస్టెన్స్ యూజ్ చేస్తే ఆపుతున్నా అని చెప్పేదే ఓమ్స్. సిమిలర్గా బాహుబలిలో ఒక ట్రయాంగిల్ త్రిశూల వ్యూహం అంటారు, కట్టప్ప షీల్డ్ పోతే వాళ్ళు కాలకేలు సైన్యం వస్తుంటే అందరినీ ఆపుతారు కదా షీల్డ్ పట్టుకుని. ఆ షీల్డే ఈ ఓమ్స్, ఈ రెసిస్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఓమ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓమ్స్ అంటే కరెంట్ స్టాపర్, కరెంట్ అనేది ఆపేది ఓమ్స్. అర్థమైంది అందరికీ? క్లారిటీ? సో రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఓమ్స్ అంటే ఏంటి అని తెలిసింది అందరికీ? ఓకే డన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇక్కడ వరకు చాలు మీకు. ఈరోజు పాపం చాలా ఎక్కువ థియరీ క్లాస్ చెప్పేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక షార్ట్కట్ రీక్యాప్ ఇస్తా, ఆ రీక్యాప్ తెలుసుకోండి, సెట్ అయిపోద్ది. ఓకేనా?
ఓకే సార్. సో ఓకే, ఓకే సార్. ఒక ఫన్నీ స్టోరీ చెప్దాం. ఇప్పటి వరకు మనం సీరియస్గా థియరీ క్లాస్ అంతా చెప్పేసుకున్నాం కదా. ఇప్పటి వరకు అంటే ఈ 1 అవర్ నుంచి నేను చెప్తున్న క్లాస్ అయితే ఏముందో దాని ఒక ఫన్నీ స్టోరీగా చెప్తా. ఆ? ఏమైందంటే ఫిజిక్స్ క్లాస్లో పార్టీ అయింది. ఫిజిక్స్ క్లాస్లో పార్టీ చేస్తుంది అనుకోండి. ఫిజిక్స్ అన్నోడు ఒక పర్సన్ అయితే ఆడు పార్టీ చేస్తున్నాం. పార్టీ చేస్తుంటే ఏమైందంటే అందరికీ ఎవరైనా అనండి, ఎవరొక రెస్పాన్స్ ఇవ్వండి నాకు. ఓకే సార్. ఓకే, సో ఫిజిక్స్ క్లాస్లో పార్టీ అయిందంట. పార్టీ అయితే మరి పార్టీ అంటే డ్యాన్స్ లేకుండా పార్టీ ఉంటుందా? ఉండదు. ఉండదు కదా. సేమ్ ఫస్ట్ మన మీటర్ వచ్చిందంట. మీటర్ వచ్చి ఏం చేసిందంటే నేను డ్యాన్స్ వేస్తా అని చెప్పిందంట. డ్యాన్స్ వినమా, డ్యాన్స్ ఇరుకుమని చెప్పేసి డ్యాన్స్ వేసింది ఫర్ మూమెంట్కి. అంటే మీటర్ మూమెంట్ కాబట్టి డ్యాన్స్ వేసిందనమాట. అంటే ఇప్పుడు డ్యాన్స్ వేయాలంటే స్టెప్స్ మూమెంట్ రావాలి కదా. మూమెంట్స్ లేకుండా డ్యాన్స్ వేస్తామా? లేదు, వేయము కదా. అందుకే మీటర్ అనేది డ్యాన్స్ వేసిందంట మూమెంట్స్ కోసం. అంటే మీటర్ అంటే మూమెంట్స్. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? మీటర్ అంటే మూమెంట్స్. సేమ్ లైక్ అలాగే వాడు డ్యాన్స్ వేస్తున్నాడు కదా అని చెప్పేసి కిలోగ్రామ్స్. ఈ కిలోగాడు వచ్చేసి ఏం చేశాడంట, లేదు నాకు స్ట్రెంగ్త్ ఉంది, నేను డంబుల్స్ లిఫ్ట్ చేస్తా అని చెప్పేసి లిఫ్టింగ్ డంబుల్స్. మా వాడు జిమ్మర్ అన్నట్టు ఇంకా లేదు నేను డంబుల్స్ లిఫ్ట్ చేస్తా అని చెప్పేసి కిలోగ్రామ్స్ ఏం చేస్తుందంట, లిఫ్టింగ్ వెయిట్స్. అంటే మన కిలోగ్రామ్స్ వెయిట్ కోసం చెప్తుంది కాబట్టి వీడు వెయిట్ లిఫ్టింగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాడంట ఆ పార్టీలో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీటర్ డ్యాన్స్ వేస్తుంది, ఎంతసేపు వేస్తుంది తెలియాలి. ఇలా నాకు తెలియాలంటే నాకు ఇంకొక మెంబర్ కావాలి. ఎవడాడు? సెకండ్. ఈ సెకండ్ అనేవాడు ఏం చేస్తాడంటే టైం అంటే స్టాప్ వాచ్. ఒక ఈవెంట్ ఎంతసేపు ఉండాలి, ఎవడు ఎంతసేపు డ్యాన్స్ వేయాలి, ఎవడు ఎంతసేపు వెయిట్ లిఫ్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పడానికి స్టాప్ వాచ్లా వర్క్ చేస్తాడనమాట ఈడు సెకండ్. ఇలా పార్టీ మొత్తం జరుగుతుంటే ఒక్కసారిగా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఫన్ చేసుకుంటున్నారు, మొత్తం క్లాస్ అంతా ఆడుకుంటూ సోదేసుకుంటున్నారు. సడన్గా టీచర్ వచ్చి ఒక సీరియస్ లుక్ ఇస్తే అందరూ షాక్ అవుతారు కదా. మనకి ఇప్పుడు ఆ సీరియస్ లుక్ తీసుకొచ్చేది యాంపర్ అనమాట, బాలేబాబు లాగా. సడన్గా విలన్స్ ఫైట్ చేస్తుంటే బాలేబాబు ఫైట్స్ చూసి భయపడిపోతారు కదా. సేమ్ అలా యాంపర్ అనేవాడు ఎంటర్ అవుతాడు అనమాట. ఈ యాంపర్ ఎంటర్ అయినప్పుడు అందరూ షాక్ అయిపోతారు. ఎవ్రీ వన్ షాక్, లైక్ మనకి మోడల్ లాగా అనమాట. షాక్ ఎవ్రీ వన్. ఈ పార్టీలో యాంపర్ ఎంటర్ అయితే మొత్తం అంతా షాకే. నేనైతే షేక్ అయిపోవాలంటారు కదా, ఆ టైప్ అనమాట యాంపర్. అర్థమైంది యాంపర్ అంటే? కెల్విన్ అంటే ఏంటంటే అరే నాకు ఏసీ ఉండాలిరా, లేకపోతే నేను ఉండలేను రా అని చెప్పేసి, అరే మీరు బయటికి వెళ్ళండి రా, నాకు గాలి ఇవ్వాలిరా, అరే నేను చల్లగా ఉండే ఏరియాస్లోనే ఉండగలను రా అన్నట్టు వాడు అనమాట. అంటే వాడు ఫ్రిడ్జ్ దగ్గరే కూర్చుంటాడు ఎప్పుడు, కూలింగ్ ఉన్న చోట ఏసీ దగ్గర కూర్చునేవాడు కెల్విన్ అంట. ఓకే, సో ఇప్పుడు మనకి న్యూటన్ వచ్చాడు. న్యూటన్ వస్తే మనకి ఇంకా గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు వాడు. వాడు దేన్ని ఆగడు. ఇంకా వాడు బ్రేక్ డ్రైవ్ చేసిన ఎదుటి వచ్చిన వాళ్ళందరినీ గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు, లైక్ బాలేలాగా. ఆ డోర్లు వేసుకుని డోర్లు పగలగొట్టుకుని వచ్చేస్తాడు. నన్ను ఇన్వైట్ చేయరా అని చెప్పేసి డోర్లు తోసుకుని వచ్చేసేవాడు న్యూటన్ అంట. అర్థమైందా? న్యూటన్ అంటే పుషింగ్ ఆర్ పుల్లింగ్ డోర్. అలాగే జోల్ అంటే ఎనర్జీ డ్రింక్. నీ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది, పాపం అందరూ డాన్సెస్ వేసి లిఫ్టింగ్లు చేసి షాకులు పెట్టేసి అందరూ ఇలా చేస్తుంటే పాపం అందరికీ దాహం వేస్తుంది కదా, ఎనర్జీ కావాలి కదా అందరికీ. ఆ పార్టీలో డ్రింక్స్ సప్లై చేసేది, ఎనర్జీ డ్రింకింగ్ సప్లై చేసేది మనకి జోల్ అనమాట. అర్థమైందా? పాపం జోల్ చూడండి ఎంత కష్టపడుతున్నాడు. అండ్ వాట్స్ వచ్చేసి ఇంకా మెరుపు తీగల, లైక్ రామ్మ మెరుపు తీగ అంటే ఒకసారి వచ్చేసి జుయ్ అని వెళ్ళిపోద్ది కదా ఆ పెళ్లి కూతురు, లైక్ అలా అనమాట. వర్డ్స్ పాపం బాగా ఇంటర్వర్ట్, బాగా సిగ్గెక్కువ, అందరి మధ్యలో ఉండలేక జుయ్ అని వచ్చి జుయ్ అని పోతాడు. అంటే ఫాస్ట్గా వర్క్ చేసి వెళ్ళిపోతాడు అనమాట. వర్కింగ్ ఫాస్ట్. వాట్స్ అంటే వర్కింగ్ ఫాస్ట్. సో నెక్స్ట్ పాస్కల్ అంటే పాస్కల్ పాపం చాలా మంచి స్టూడెంట్. ఆడు ఒక టేబుల్ మీద కూర్చుంటా, టేబుల్ కింద ఒక పిన్ను పెట్టాడు. ఆడు సడన్గా చూసుకోకుండా పిన్ను మీద కూర్చున్నాడు. ఆడికి కూర్చుకుంది, ఇంక గాలిలోకి ఎగురు అరిచాడు పాపం. పాస్కల్ అంటే సిట్టింగ్ ఆన్ పిన్ అనమాట. పాపం ముళ్ళల మీద కూర్చుంటాడు ఎప్పుడు పాస్కల్. సిట్టింగ్ ఆన్ పిన్ అనుకోండి ఈ పార్టీలో. నెక్స్ట్ మనకి ఏంటి
ఓకే, వాట్ చెప్పేశాను కదా. వోల్ట్. మనకి యాంపర్ అందరినీ షాక్ చేస్తాడు. యాంపర్ ఏంటంటే సడన్ సర్ప్రైజ్ ఇచ్చి సడన్ ఎంట్రీలు ఇచ్చి అందరినీ షాక్ చేస్తాడు. కానీ వోల్ట్ అలా కాదు. నేనే నీకు షాక్ ఇస్తా, నువ్వు షాక్ అవ్వక్కర్లేదు, నా దగ్గరికి రా, నేనే నీకు షాక్ ఇస్తా అన్నట్టు. నువ్వు నా దగ్గరికి వచ్చినా నీకే రిస్క్, నేను నీ దగ్గరికి వచ్చినా నీకే రిస్క్ అన్నట్టు అందరికీ షాక్స్ ఇస్తాడనమాట. అంటే గివింగ్ షాక్స్. దీన్ని ఓట్స్ అంటాం. సారీ, వోల్ట్స్. సో ఓకే, ఇప్పుడు పార్టీ అంతా ఇలా షాక్లు ఇచ్చుకుంటా ఏడిపించుకుంటూ ఉంటుంటే పార్టీ సరిగ్గా జరుగుతుందా? జరగదు కదా. దీనికి మనకు ఒక సేవియర్ కావాలి. లైక్ ఈ ప్రాబ్లం నుంచి కాపాడడానికి వచ్చిన వాడే ఓం. ఓం వస్తాడు, షాక్ను ఆపుతాడు. ఓం వస్తాడు, కరెంట్ అవడిస్తే వాడిని ఆపేస్తాడు అనమాట. అర్థమైందా? పార్టీ ప్రాపర్గా జరగడానికి బ్లాకింగ్ కరెంట్. ఈ షాక్లు ఇచ్చే వాళ్ళందరినీ తిప్పి కొడతాడనమాట మన ఓం మేజర్ ప్రొటెక్టర్, హీరో లాంటి వాడు అనమాట దీనికి. అర్థమైందా? సో ఇది మన స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్. ఏది? ఓ, మనకి కులం వచ్చేసి ఆటలో లైక్ బనాలా అనమాట. ఆడు మనకి ఇందులో రాలేదు. నేను ఇలాంటి చిన్న చిన్న పార్టీస్కి రాను, నేను పెద్ద పార్టీస్ అయితే వస్తానని చెప్పేసి వాడు రాలేదన్నమాట. సో ఓకే, ఇది మొత్తం ఎస్ఐ యూనిట్స్ ఫ్యామిలీ పార్టీ. ఇది మీకు సింపుల్ చెప్పాలంటే ఎస్ఐ యూనిట్స్ ఫ్యామిలీ అనమాట. అర్థమైంది? ఫ్యామిలీ చిన్నోడు చెప్పండి. ఎందుకమ్మా అంత నీరసంగా మాట్లాడతారు? నిద్ర వస్తుందా చెప్పే క్లాస్? నాకు అదే చాలా నీరసంగా చెప్తున్నారు. అబ్బాయిలు చూడండి ఎంత ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నారు. ఓకే, డన్. సో అర్థమైంది కదా ఈ బేసిక్ టెర్మినాలజీస్. ప్రతిదీ ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా చెప్తున్నాం అని చెప్పేసి నోట్స్ రాసుకున్నారు అందరూ? ఫాస్ట్గా రాయండి మరి. లైక్ టైం. ఎవరది? శివకుమార్ నువ్వా? సరే, ఓకే గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాదా? ఓకే, డన్. ఎవరైనా చూసారా? చూడలేదా? సో ఇప్పుడు వచ్చింది కదా ఒక సౌండ్, అదే హిసెట్స్ మాట. ఇదేంటంటే మనకి ఎంత సౌండ్ వస్తుందని చెప్పేసి మెజర్ చేసుకోవడానికి, సౌండ్ మెజర్ చేయడానికి హిసెట్స్ యూస్ చేస్తామన్నమాట. లైక్ ఇలా ఒక సడన్గా ఒక ప్లెయిన్ సౌండ్లో ఇలాంటి ఒక హార్డ్ సౌండ్ వస్తే అందరూ ఒకసారిగా షాక్ అవుతాం, చూసారా? ఇదనమాట. సో ఇది కూడా ఫిజిక్సే. ఎవ్రీథింగ్ మీరు చేసేది ప్రతిదీ. ఓకే, డన్. ఇంకా రిథంలో చెప్పుకోవాలంటే మీటర్ మూవ్ అవుతాడు, కిలో వెయిట్ లిఫ్ట్ చేస్తాడు, సెకండ్ వెయిట్ చేస్తాడు, యాంపర్ షాక్ చేస్తాడు, కెల్విన్ చిల్ అవుతాడు, న్యూటన్ పుష్ చేస్తాడు, జోల్ వర్క్ చేస్తాడు, వాట్ ఫాస్ట్గా చేస్తాడు, పాస్కల్ పెయిన్ ఇస్తాడు, వాల్ట్ వచ్చి కిక్ చేస్తాడు, ఓం వచ్చి స్టాప్ చేస్తాడు. దట్స్ ఇట్. చేస్తాడు కామన్. ఇందులో వాడు ఏం చేస్తాడని చెప్పేదే వాడిని డిఫైన్ చేస్తుంది. దట్స్ ఇట్. ఓకే, అందరికీ ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నా. ఈ బేసిక్స్ యూనిట్స్ అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. యా. సో ఓకే, డన్. ఈరోజుకి ఇంకా మీకు చాలు. అండ్ ఏం చేస్తానంటే మీకు సండే అలాగో లైక్ చెప్తారు. సండే నుంచి ఇంకా మీకు వెబ్సైట్ యాక్సెస్ వచ్చేసి మీకు పీవైక్యూ సాల్వ్ అనేది మీరు చేసుకుంటారు. సో అప్పటి నుంచి మనం పీవైక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, పీవైక్యూలో ఉన్న టాపిక్స్ డీటెయిల్గా మాట్లాడుకోవడం, ఈ డిస్కషన్స్ అనేవి రన్ అవుతాయి. నాకేంటంటే పీవైక్యూ స్టార్ట్ చేసే ముందు మీరు ఈ బేసిక్స్లో ప్రాపర్గా ఉండాలి. లైక్ తర్వాత మీకు బాగా అర్థం అవ్వాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ అందరికీ అర్థమవుతుంది ఇవి. ఓకే, డన్ దెన్. సో ఓకే, దెన్ మీరు ఒక 10 minutes ఉంది మీకు కెమిస్ట్రీ క్లాస్కి. మంచిగా కొంచెం రెస్ట్ తీసుకొని కెమిస్ట్రీ క్లాస్కి వెళ్ళిపోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎట్ ద ఎండ్ ఉండి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ సార్
ఈ రోజు నేను అసైన్మెంట్ ఇస్తాను మీకు, ఎలాగో సాటర్డే సండే ఖాళీ ఉంది కదా అని చెప్పేసి చిన్న అసైన్మెంట్ నేను పెద్ద పెద్ద ఇవ్వను, జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ డ్రాప్ చేస్తా. ఆ క్వశ్చన్స్ని ప్రీవియస్ టాపిక్స్ ఏవైతే చెప్పుకున్నామో అలా యూస్ చేసి సాల్వ్ చేయాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు మీరు అప్పటికప్పుడు వచ్చేసింది కదా అని చెప్పేసి, కానీ ప్రాక్టీస్ చేయకపోతే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట మనకి. ఓకేనా? డ్రాప్ చేయనా కొన్ని క్వశ్చన్స్ అయితే. సో ఓకే చేయండి సార్. ఓకే, డన్. సో దిస్ ఈస్ ద హోల్ థింగ్. మీకు లైక్ మొమెంటం అంటే ఏంటో తెలుసా? లైక్ మొమెంటం ఒకటి, అండ్ ఎనర్జీ అంటే ఏంటో, పవర్ అంటే ఏంటో, వర్క్ ఫోర్స్, ఇవి మీకు క్లారిటీ ఉన్నాయి. యాక్సెలరేషన్ అంటే యాక్సెలరేషన్ ఎవ్రీ సెకండ్ స్పీడ్ ఎలా చేంజ్ అవుతుందని చెప్పేది. యాక్సెలరేషన్లో 2 ఉంటుంది, అంటే ఇంక్రీజ్ అవుతాయి స్పీడ్ అనేది, ఎవ్రీ సెకండ్ ఇంక్రీజ్ అవుతాయి స్పీడ్ అనేది, వేరియేషన్స్ చూపిస్తే అది యాక్సెలరేషన్. స్పీడ్ అనేది తగ్గితే డి యాక్సెలరేషన్. స్పీడ్ అనేది తగ్గితే. బైక్ యాక్సెలరేట్ చేయడం అంటే బైక్ రేస్ చేస్తే, అదే బ్రేక్ వేస్తే డి యాక్సెలరేషన్ అనమాట. అర్థమైంది అందరికీ? యాక్సెలరేషన్ అంటే ఏం లేదు, మనం ఉన్న స్పీడ్నే ఇంకా క్లియర్గా చెప్పుకోవడానికి యాక్సెలరేషన్ అంటున్నాం. యాక్సెలరేషన్ అంటే మన స్పీడ్ పెంచడం యాక్సెలరేషన్, స్పీడ్ తగ్గించడం డి యాక్సెలరేషన్. స్పీడ్కి వెలాసిటీకి డిఫరెన్స్ చెప్తారా ఎవరైనా నాకు? వెళ్ళిపోయారా క్లాస్ నుంచి? డిస్టెన్స్ చేంజ్. ఓకే, స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఏమో వెలాసిటీ. స్పీడ్ ప్లస్ డైరెక్షన్ వెలాసిటీ అంటే. స్పీడ్ ప్లస్ డైరెక్షన్, ఏ గుడ్ వన్. నెక్స్ట్, స్పీడ్ అంటే ఏంటి అసలు? జస్ట్ స్పీడ్ చెప్పేదా? సరే ఓకే, గుడ్. స్పీడ్ అంటే నువ్వు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నావు అని చెప్పేది స్పీడ్. నువ్వు ఒక స్పీడ్లో ఒక డైరెక్షన్లో వెళ్తున్నావు అంటే వెలాసిటీ. నో కన్ఫ్యూజన్స్, సింపుల్ వర్డ్స్. ఏంటి స్పీడ్ అంటే? హౌ ఫాస్ట్ యూ మూవ్, నువ్వు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నావు అని చెప్పేది స్పీడ్. వెలాసిటీ అంటే అరే నువ్వు ఇంత ఫాస్ట్గా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నావు అని చెప్పేది వెలాసిటీ. డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి డిస్టెన్స్ అంటే ఒక రోడ్, డిస్ప్లేస్మెంట్ అంటే దాని షార్ట్ కట్. ఎగ్జాక్ట్లీ. డిస్టెన్స్ అంటే నువ్వు ఎంత దూరం నడుస్తున్నావు అని చెప్పేది, నువ్వు ఎంత దూరం ట్రావెల్ చేసావు అన్నది డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ అంటే యా ఎగ్జాక్ట్లీ, షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. నువ్వు స్టార్ట్ నుంచి ఎండ్కి షార్టెస్ట్ అనమాట. దట్స్ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో అందరికీ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి, స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, యాక్సెలరేషన్ అంటే ఏంటి, క్లారిటీ వచ్చిందా మీకు అందరికీ? ఓకే, డన్. నోట్స్లో నోట్ చేసుకోండి బేసిక్స్ అన్నీ. ఫోర్స్, యాక్సెలరేషన్, వర్క్, పవర్, ఈ డెఫినేషన్స్ పెద్ద పెద్ద లైన్స్ కాదు, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా అవి. అండ్ ఇంకొకటి, ఇది కూడా, ఇది మర్చిపోయాను నేను యాక్చువల్ చెప్పడం. మొమెంటం అంటే ఏంటి చెప్పండి? మాస్ ఇంటూ వెలాసిటీ. ఫార్ములా కాదు. మొమెంటం అంటే నీకు ఏమర్థమైంది? ఆ అమ్మాయి చెప్పింది మాస్ ఇంటూ వెలాసిటీ, దాన్నే ప్రొడక్ట్ అని యాడ్ చేసి చెప్పు. సరే ఓకే, డన్. కూల్ చేంజ్ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనేది. మూమెంట్ డిపెండ్స్ ఆన్ ఓకే లైక్ మీరు లైక్ ఏదో చెప్దాం అనుకుంటున్నారు. సరే ఓకే, నేను సింపుల్గా చెప్తా చూడండి. మూవింగ్ మాస్ పవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లడ్డు అని ఒకడు ఉన్నాడు, కాజా అని ఒకడు ఉన్నాడు. లడ్డు పాపం వెయిట్ ఎక్కువ. లైక్ లడ్డు ఎలా నడుస్తాడు? స్లో మూమెంటంతో నడుస్తాడు. కాజా అనేవాడు సన్నంగా ఉంటాడు అనమాట, జుయ్యని పరిగెడేస్తాడు. లైక్ మూవింగ్ మాస్ పవర్. నువ్వు ఒక మూవ్ అవుతున్నప్పుడు నీ మాస్ యొక్క పవర్ ఎంత అని చెప్పేది మొమెంటం అనమాట. సో ఎప్పుడైతే హెవియర్ అండ్ ఫాస్టర్, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ హెవియర్ ఉన్నది ఫాస్ట్గా మూవ్ అవుతుందంటే
అక్కడ మోర్ మొమెంటం ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకా క్లియర్గా ఒక మొమెంటంని అర్థం చేసుకోవాలంటే లైక్ నేను రోడ్డు మీద వెళ్తున్నా, నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు వచ్చి హిట్ చేసింది అనుకో, ఏమవుతాను నేను? గాల్లో ఎగురుతాను కదా. Yes. యా ఎస్. Yes, sir. అదే సైకిల్ వచ్చి హిట్ చేసింది, గాల్లో ఎగురుతానా? No. యా కింద పడతారు. యా బట్ బస్ హిట్ చేయడం బెటరా, సైకిల్ హిట్ చేయడం బెటరా? Cycle. ఏంటి బస్సా? ఏమో. ఓకే ఓకే డన్. బస్ హిట్ చేస్తే బిగ్ మూమెంటం అంటే అది మూవింగ్, ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట, దాని దగ్గర ఎక్కువ మూమెంటం ఉంటుంది. ఆ బిగ్ మూమెంటం నీ బాడీకి అటాచ్ అవ్వగానే తట్టుకోలేవు, అందుకే బస్ గుద్దితే ఎక్కడికి ఎగిరిపోతాం. అదే సైకిల్ కుదిరితే స్మాల్ మూమెంటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిస్ట్ ఫోల్డ్ చేసి మన బాలేబాబు ఒక్క పంచ్ ఇస్తే విలన్ గాల్లోకి జుయ్యి అని ఎగిరిపోతాడు, ఎందుకంటే అది బిగ్ మూమెంటం పంచ్ కాబట్టి. అదే మన జాన్ విక్ లాంటాడు హాలీవుడ్ సిరీస్లో హీరోస్ కొడితే అక్కడక్కడే ఉంటారు, ఎందుకంటే స్మాల్ మూమెంటం కాబట్టి. దట్స్ ద మొమెంటం. మొమెంటం అంటే మోర్ పవర్. లైక్ నువ్వు ఒక మూవింగ్ ఆబ్జెక్ట్కి ఎంత పవర్ ఉందని చెప్పేది మొమెంటం అనమాట. అర్థమైందా మొమెంటం అంటే ఏంటో? సో ఓకే, మొమెంటం అంటే మూవింగ్ మాస్ పవర్. నువ్వు మూవుతున్నప్పుడు నీ మాస్క్ ఎంత పవర్ ఉందని చెప్పేది మొమెంటం. ఓకే, దట్స్ ఇట్. అండ్ న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఇవి మీకు తెలుసు అనుకుంటున్నా. ప్రెషర్ ఆల్రెడీ చెప్పా, స్మాల్ ఏరియా. డెన్సిటీ అంటే డెన్సిటీ అంటే తెలుసా? Thickness of liquid. Mass by volume. మాస్ బై వాల్యూమ్. ఓకే డన్. సో ఓకే, డెన్సిటీ అంటే హౌ టైట్లీ ప్యాక్డ్ ద మ్యాటర్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ బకెట్లో నేను ఒక వాటర్ వేసి అది తలమే పెట్టేసి ఇక్కడ నుంచి ఒక 10 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోండి అంటే మీకు కష్టంగా ఉంటుందో ఉండదా? ఎందుకు? అక్కడ బకెట్లో ఫిక్స్డ్గా మ్యాటర్ అంటే వాటర్ వాల్యూమ్ అనేది నేను ఫిక్స్ చేసి ఇచ్చా. సో దానివల్ల అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట. డెన్సిటీ అంటే ఒక పర్టిక్యులర్ ప్యాకెడ్ రీజియన్లో, అంటే ఒక పర్టిక్యులర్ క్లోజ్డ్ రీజియన్లో మ్యాటర్ అనేది ఎంత ఉంది అని చెప్పేసేది డెన్సిటీ అనమాట. ఓకే, సో మోర్ మాస్ ఇన్ స్మాల్ పీసెస్ హెవియర్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 kgs ఐరన్ ఇచ్చా, ఒక 2 ఫుల్ ఆఫ్ పెద్ద బకెట్స్ వాటర్ ఇచ్చా, ఏది వెయిట్ ఎక్కువ ఉంటుంది? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లీటర్స్ వాటర్ ఇచ్చా బకెట్, ఒక 2 or 1.5 kg ఒక ఐరన్ ఇచ్చా, ఏది ఎక్కువ మీకు ఈజీ ఉంటుంది లిఫ్ట్ చేయడానికి? ఐరన్. అప్పుడు మీరు ఐరనే వంచాలి ఏంటని మీరు ఈజీగా ఐరన్ వంచేస్తామని చెప్పి తీసుకుంటారు. బట్ థింగ్ ఏంటంటే అదే వాటర్ బకెట్లో వాటర్ అనేది పంపేస్తే మీరు వాటర్ బకెట్ లిఫ్ట్ చేయగలరా, లిఫ్ట్ చేయలేరా? ఎందుకు? వాటర్ బకెట్లో వాటర్ అనేది ఉన్నప్పుడు దాని డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక టైటెడ్ ప్యాకెట్ రీజియన్లో ఉన్నప్పుడు దాని వెయిట్ అనేది మోర్ ఉంటుంది. ఆ వెయిట్ ఎప్పుడైతే మోర్ ఉందో అప్పుడు మనకి ఎక్కువ లైక్ వెయిట్ ఉంటుంది అనమాట. అది స్ప్రెడ్ అయిపోతే అలా ప్యాకెట్ లేకుండా బకెట్లో వాటర్ కింద పంపేస్తే మీకు అంత ఇంపాక్ట్ చూపించదు. సో దిస్ ఈజ్ హౌ వీ క్యాలిక్యులేట్ డెన్సిటీ. అండ్ ఇలా మాట్లాడుకుంటే మ్యాగ్నెటిజం అని చాలా ఉంటాయి. సో నేను కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి, ఆ ట్రిక్స్ కూడా జస్ట్ ఒక 5 minutes తర్వాత చెప్తా. నవ్ అయితే 8:30 అయిపోయింది కదా, సో మీకు కెమిస్ట్రీ క్లాస్ ఉంటుంది. సో మీరు ప్రశాంతంగా వెళ్ళిపోయి మీకు కెమిస్ట్రీ క్లాస్ మంచిగా వినుకొని ఎంజాయ్ చేయండి. అండ్ ఇలాంటి క్లాసెస్కి లైక్ ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేసుకుంటే వాళ్ళు కూడా మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. నవ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అట్ ద ఎండ్ వరకు నేను ఉంటా. మీకున్న డౌట్స్ అందరి మధ్యలో అడగలేకపోతే నన్ను ఇప్పుడు అడగండి. ఓకే, చలో గాయ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్. Good day, sir. Good night, sir. Thank you, sir. గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఇవన్నీ నోట్ చేసుకున్నారు కదా? Yes, sir. ఓకే డన్.